ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆహ్వానించిన పెద్దలు, దైవసేవకులు మణిప్రకాష్ గారికి, అలాగే శ్రీమతి మణిప్రకాష్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు మరలా ఆఫ్టర్ 1 ఇయర్ 1 డే తర్వాత కలుసుకున్నాం. 1 ఇయర్ 1 డే తర్వాత అవన్నీ చూస్తా వచ్చాను నేను. యాక్చువల్‌గా నేను మణిప్రకాష్ గారికి సారీ చెప్పాలి. నేను 6:15కి స్టార్ట్ అయ్యాను గానీ, ట్రాఫిక్ జామ్‌లో ఉండి నేను ఈ టైంకి రీచ్ అయ్యాను. సో, నేను మీకు 7కి వస్తానని మాటిచ్చాను గానీ చేయలేకపోయాను. స్ట్రిక్ట్‌లీ ఐ ఫాలో టైమ్. ఎందుకంటే నాకు ముందు జరిగే పాటలు, ఆరాధనలు లేకుండా కేవలం వాక్యం చెప్పడానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఎప్పుడూ అలా ఉండడానికి ఇష్టపడను నేను. అలాగే మరొక్కటి చెప్పాలనిపిస్తా ఉంది. దేవుని ఆలయంలోనికొచ్చినప్పుడు నేను తెలుగులో ఓ పదం విన్నాను. తెలుగు మాస్టర్ ముందే తెలుగు వాడుతున్నాను. మా తెలుగు టీచరు తిట్టేవాళ్ళు. "అరేయ్! ఏమిట్రా శిలాభంజికల్లా కూర్చున్నారు" అనేది. ఆ పదం అర్థం తెలియదు. కానీ ఎప్పటికో తెలిసింది. రాళ్ళలాగా కూర్చున్నారు అనడానికి ఆవిడ వాడే పదం అది. అంటే దేవుని ఆలయానికొచ్చి మనల్ని మనం ఎప్పుడైతే స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించడంలో, అది చప్పట్లు కొట్టడంలోనైనా, నోరు తెరిచి పాడడంలోనైనా, దేవుణ్ణి స్తుతించడంలోనైనా, లేదు ఒక సాక్ష్యం ఇవ్వడంలోనైనా, వాక్యానికి మనం ప్రతిస్పందించడంలోనైనా మన భక్తి విశ్వాసాన్ని పెంచుకోగలుగుతామట. హల్లెలూయా! అందుకే ఈ సంవత్సరాలన్నిటిలో దేవుని యొక్క దాసుని, వారి కుటుంబాన్ని, అలాగే మిమ్మల్ని ఇంతవరకు దేవుడు తన రెక్కల క్రింద కాపాడి, చక్కగా సవ్యంగా ఈ సేవ అంతా జరగడానికి, అంటే పైకి జరిగేది చెప్తున్నాను నేను. జరగడానికి కృప చూపించాడు. లోపల దేవుని సేవకులు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ, ధైర్యంగా వచ్చి ముందు నిలబడగలుగుతారు. అది దేవుడిచ్చిన గొప్ప ఘనత. అందుకొరకే దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరములు జరుగుచుండగా నీ దయా కిరీటం కావాలన్నాడు. అంటే సంవత్సరాలు జరిగే కొలది మనం మేబీ ఎక్స్పీరియన్స్డ్ అవుతాము. అనుభవం సంపాదించుకుంటామేమో కానీ అనుభవాలతో, లేదు మరి ఇంకా ఉన్న అవకాశాలతో మనం దేవుణ్ణి సంపాదించుకోలేం. అందుకే మన అనుభవాల కంటే మించిన దేవుని యొక్క దయ మన మీద ఉంటే ఖచ్చితంగా మనం దేవునికి దగ్గర కాగలుగుతాం. అందుకే ఈరోజు మనం అందరం ఇలా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ వచ్చాడు. గతసారి కొన్ని సంగతులు చెప్పుకుంటూ నేను వెళ్తూ వెళ్తూ చివరిలో ఒక్క మాట చెప్పి వెళ్ళాను. నెక్స్ట్ టైం అంటూ మరలా వస్తే నేను ఆ మాటే చెప్తానని చెప్పి వెళ్ళాను. ఎంతమంది గుర్తుందో తెలీదు కానీ నాకు మాత్రం నా డైరీలో రాసుకున్నది గుర్తుంది. ఎక్స్టెండ్ మై టెరిటరీస్, నా సరిహద్దులు విశాలపరచుము. మనందరికీ దేవుడు దీవించాలి అంటే, దేవుడి చేత దీవించబడడం అంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం అండి దేవుని చేత దీవించబడడం? కదా! కొద్దిమంది చేతులు ఎత్తలేదు కదండీ అని మీకు డౌట్ వస్తదేమో. చేతులు కూడా ఎత్తలేనంతగా దీవించబడాలని ఆళ్ళు కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు చేతులు ఎత్తలేదు. దేవుని చేత దీవించబడడం అంటే మనందరికీ ఇష్టమే. మనం అందరం దేవునిలో ఉండాలి. మనం ఏదనుకుంటే అది జరగాలి. మన జీవితంలో ఇంత మంచిగా ఉండాలి. ఇలాంటివి జరగాలి. అన్నీ మంచే జరగాలని కోరుకుంటాం. ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు అని ప్రతిరోజు మన ప్రార్థనలో గుర్తు చేసుకుంటాం. ఇంకా అవసరమైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా దేవుడు మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయండి అని కూడా అడుగుతాము. దేవుడు దీవించడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. ఓ తండ్రి ఓ బిడ్డని ఎప్పుడూ మంచి స్థాయిలో చూడాలని కోరుకుంటాడు. మరి పరమందున్న తండ్రి కూడా అంతే. కాకపోతే ఆ దీవెన మన దాకా రావడానికి, మనం దానిని సంతరించుకోవడానికి ఎక్కడో ఒక చిన్న తేడా ఖచ్చితంగా ఉండే ఉంటది. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని దీవించాలి, మన జీవితం మంచిగా అవ్వాలి అంటే కొన్ని సూత్రాలు మనం నేర్చుకోగలగాలి. ఆనాడు ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో ఉన్న మాట చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము
10వ వచనం చదువుతాను నేను మీ సౌలభ్యం కొరకు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అన్నిట్లో ఉన్న ప్రార్థనలో ఉన్న అన్ని అంశాలు కవర్ చేస్తాడు ఎబ్బేజు. కానీ అన్నిటికీ మించి ఒక్క మాట చాలా గొప్పగా కనబడుతుంది. నా సరిహద్దును విశాలపరచి. ఇక దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఎలాగో కాపలా కాస్తూనే ఉంటాడు. ఓ తల్లిదండ్రి యొక్క చూపులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, చెప్తూ ఉంటారు, ఇలా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు, ఇంత చెయ్యి, అంత చెయ్యి. మా నాన్నమ్మ గారికి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆమె వయసు 75, మా నాన్నగారికి సుమారు 55 ఉన్నప్పుడు, చాలా చిన్న వాళ్ళమే ఉన్నప్పుడు, మా నాన్నగారు బయటకు వెళ్తుండే అనేవాళ్ళు, నాన్న జాగ్రత్తగా వెళ్ళే. ఏదో 5 సంవత్సరాల బిడ్డకి చెప్పినట్టుగా 55 సంవత్సరాలు ఆయనకి చెప్పేది ఆవిడ. నేను అనేదాన్ని, నేను చిన్నపిల్లాడా అంటే, కన్న తల్లికి ఎప్పుడూ చిన్నపిల్ల అంటే దేవుని యొక్క చూపు మన మీద ఉండే మాట వాస్తవమే. మరి మన సరిహద్దు విశాలపరచబడాలి అంటే ఆ సరిహద్దుల చుట్టూ ఉన్న వేదన అనేది, ఆ సరిహద్దుల్ని ఎక్స్టెండ్ చేయకుండా ఆపేసే ఓ బాధో, ఓ జీవితంలో ఉన్న విషాద గాథలో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీసివేయబడాలి అంటే, క్రీస్తుని నమ్ముకున్నాం మరి మనకి ఇంకా ఏముంటాయండి అని ఒక ఆలోచన వస్తే, క్రీస్తును నమ్మిన మనం ఏం చెయ్యాలో బైబుల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. చాలాసార్లు మనం ఏం చేయకుండా ఏం కోరుకుంటాం తెలుసా? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ఊరికే దేవుణ్ణి ఒక మాట పడేస్తాం అలా. కానీ క్రీస్తు ప్రభు ఆరాధికులమైన మనం మామూలుగా సామాన్యంగా నిస్సత్తువుగా అలా ఉండిపోవడానికి వీల్లేదు. మనలో ఒక పౌరుషం రావాలి. మనం దీవించబడడం వల్ల, దీవెన అంటే చాలామందికి ఏమర్థమవుద్దో తెలుసా? ఒకసారి ఓ వ్యక్తి నాకు నిన్న రాత్రి అనుకుంటా కాల్ చేసి నాకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను గత సంవత్సరం ఒక 5 లక్షల కారు కొన్నాను, కానీ ఈ సంవత్సరానికి దేవుడు నన్ను దీవించి 50 లక్షల కారు ఇచ్చాడు అని. సంతోషం అన్నాను. పెద్దగా ఏం మాట్లాడకుండా అందరికీ పెద్ద పెద్దగా చెప్పే వ్యక్తివి నువ్వు సంతోషమని వదిలేసావంటే, నేను అన్నాను వెంటనే, నువ్వు 50 లక్షలు పెట్టి కారు కొన్నావు, చాలా సంతోషం. కానీ దీనివల్ల దేవుడు గారికి ఒరిగింది ఏంటో చెప్పు అన్నాను. దేవుడు గారికి ఏం ఒరిగిందో చెప్పు. 5 లక్షల కారున్నా నువ్వు బయటకు వెళ్ళగలవు, 50 లక్షల కారున్నా వెళ్ళగలవు. అంటే నువ్వు దీవించబడినందువల్ల సేవలో ఏం చేయబోతున్నావో చెప్పు, అప్పుడు చెప్తాను నేను అసలైన వార్త అన్నాను. నిజమే కదా, మనం అనుకుంటాం ఇంత ఇల్లు ఇంత అవ్వాలి, ఇంత ఉన్నోళ్ళు ఇంత అయిపోవాలి, అప్పుడు దేవుడు మనల్ని దీవించినట్టు. అది కాదు అస్సలు. దేవుని దీవెన అంటే ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్న మనం దేవునికి దగ్గరగా రావడమే దీవించబడడం. అప్పుడు ఏమవుతుంది? ఒంటరిగా ఉన్న మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడో 10,000 చాలా చెప్పేశాడు దేవుని వాక్యంలో. కానీ మనం మాత్రం ఒంటరిగా అలాగే పుట్టాము. ఒంటరిగా అంటే పుట్టడం అంటే దేవుల్లో పుట్టాము, అలాగే ఒంటరిగానే ఉన్నాం. మనం ఎవ్వరి దగ్గరికి వెళ్ళి క్రీస్తుని పంచుకున్న వారం కాదు. కానీ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నా సరిహద్దులు విశాలపరచు. ఎంత విశాలపరచాడో తెలుసా దేవుడు? తానున్న స్థలంలో ఉన్న ఎబ్బేజు పేరుని ఈ తరం వరకు మనం తెలుసుకునేంతగా విశాలపరిచాడు. అంటే ఎంత దేవుడు తనని మెచ్చుకుంటున్నాడో చూడండి. అలా దేవుడు మన యొక్క సరిహద్దులు విశాలపరచాలి అంటే ఈరోజు మనం ఏం చేయాలి అసలు? ఇట్స్ అవర్ ఆబ్లిగేషన్ టు ఎక్స్టెండ్ ఆర్ టెరిటరీస్. మనకున్న సరిహద్దులు విశాలపరచుకోవడం అనేది మన బాధ్యత. చాలాసార్లు ఆ బాధ్యతని మనం నెరవేర్చలేము, కానీ మనం దేవుణ్ణి మాత్రం దీవెన అడుగుతాం. అందుకే మనం చేయవలసిన మొదటి పని, వి నీడ్ టు హెల్డ్ అప్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్ని పైకెత్తాలి. అదేంటండి, హల్లెలూయా చెప్పినప్పుడు చెయ్యి పైకెత్తాం కదా, చేతులు పైకెత్తారా? మంచాళ్ళు మీరు అసలు. కొద్దిమంది క్రీస్తు భక్తులు చేతులు కూడా ఎత్తరండి. ఎందుకో తెలుసా? చేతులు నొప్పులు వస్తాయట.
నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమైనా చెప్పానో లేదో తెలియదు కానీ, ఎవరైతే చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తారో వారికట వారి ముందు ఉన్న అపవాది మీద జయం కలుగుతుందట వారికి. హల్లెలూయా. పర్లేదులెండి, రేపు ఎత్తుదాం చేతులు. ఎందుకంటే రేపు ఎలాగో 15వ తారీఖు కాబట్టి కనీసం జెండా కన్నా చెయ్యెత్తాలి కాబట్టి ఉంటది. సరేనా? దేవుణ్ణి స్తుతించడానికి ఎంత సిగ్గుపడతామో మనం కదా! కానీ వి నీడ్ టు హెల్డ్ అప్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్ని పైకెత్తాలి అట. అంటే ఏంటండి మీరు చెప్పే చేతులు ఏంటండి అంటే, నేను చెప్పేది ఏదో దేనికో చేతులెత్తండి, పైకెత్తండి అవి కాదు. దేవుణ్ణి స్తుతించినప్పుడు చేతులెత్తమనే మాట వాస్తవమే అయినా, నేను చెప్పబోయే మరొక చేతులెత్తే విధానాన్ని చూపించబోతున్నాను. అది మన సరిహద్దుల్ని విశాలపరచబడబోతుంది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 8-14 వచనాల్లో ఉన్న ఓ కథలోకి వెళ్దాము. నిర్గమకాండం 17వ అధ్యాయము 8-14 వరకు నేను కొన్ని వచనాలు చదువుతానమ్మా. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అస్సలు ఇప్పుడు నేను చదవబోయి వచ్చిన మీరందరూ జాగ్రత్తగా చూడవలసింది. ఇప్పుడు మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి ఒకే సంఘటనలో. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరిపోయారు. మంచి మంచి కార్యాలన్నీ చూసేశారు. ఎర్ర సముద్రం వంటి గొప్ప కార్యం, అలాగే చేదు మారా నీరు మధురమవడం, అన్ని అద్భుతాలు అయిపోయాయి. చక్కగా సంతోషంగా ఇక దేవుడు ఎవరంటే మా దేవుడు, మన దేవుడు అని ఆనందంలో డోలియాడుతూ చక్కగా ఎంత హాయిగా పాడుకుంటూ వెళ్ళారు కదా. అప్పుడప్పుడు మనకి భలే సంతోషం వస్తుంది. దేవుణ్ణి స్తుతించేయాలి, ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలని అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక్కోసారి వస్తుంది. అప్పుడప్పుడు క్రిస్టమస్కో, లేకపోతే ఈస్టర్కో, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ ప్రేయర్స్ పెట్టినప్పుడు అలా కనపడి ఇలా వెళ్ళిపోయే ఆనందాలు భలే ఉంటాయి మనకి. ఇప్పుడు ఇశ్రాయేలీల ఆనందంగా చక్కగా సాగుతున్న ప్రయాణంలోనట అమాలేకీయులు అనే శత్రువులు వచ్చారట. ఇంతకీ అమాలేకీయులు అనేవాళ్ళు ఇక్కడి వాళ్ళు, ఇప్పుడిప్పుడు ఊడిపడిన వాళ్ళు కాదు. వీరు పురాతన శత్రువులు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. వీళ్ళు కాదేశు, సీనాయి అరణ్య ప్రాంతాలలో నివాసం చేస్తున్న వాళ్ళు. ఎప్పుడైతే ఇశ్రాయేలుని చూశారో, ఇశ్రాయేలీటుగా రావడం చూశారో, ఏది ఏమైనా వీరి ఆనందాన్ని పాడు చేయాలి, వీరు దేవునికి దగ్గరగా వెళుతున్న విధానాన్ని పాడు చేయాలి, వీరు దేవుల్లో వెళ్ళిపోతున్నారు ఆనందంగా, కాబట్టి ఇప్పుడు పాడు చేయాలి వీళ్ళని ఏ విధం చేతనైనా. నీ ఆనందాన్ని పాడు చేయడానికి అపవాది ఎప్పుడూ కూర్చుని ఉంటాడు. కొన్నిసార్లు మనమే పాడు చేసుకుంటాం అనుకోండి, కానీ కొన్నిసార్లు అపవాది మనం ఆనందంగా దేవుణ్ణి స్తుతించాలి, ఈ రోజంతా దేవుణ్ణి స్తుతిద్దాం, ఈ రోజంతా ఇలా దేవుల్లో గడుపుదామని ఎప్పుడన్నా అనుకున్నారు అనుకోండి, లేదు ఒకరోజు ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం అని అనుకున్నాము, రేపు చేద్దామని ఈ రోజు నుంచే అనారోగ్యం వస్తుంది, లేకపోతే ఒక ఆపద వస్తుంది, లేకపోతే ఎవరో ఒక బంధువులు వస్తారు, లేకపోతే ఎక్కడ లేని బిజీ షెడ్యూల్లో వస్తుంది. రాగానే ఏం చేస్తాం చెప్పండి? మా నాన్నగారు ఒక సూత్రం నేర్పారు. మేము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు బంధువులు, స్నేహితులు అందరూ మందిరంలోనే, ఎవ్వరు లేరు బంధువులు ఎవరు. అయితే మా ఇంట్లో ఎవ్రీ మంత్ ఒకరోజు అందరూ ఉపవాసం పెట్టేవాళ్ళు. మనం భూమిక 2 అడుగులు ఉండేవాళ్ళు, ఏమీ తెలియదు. ఉపవాసం అంటే నేను అనేదాన్ని, అయితే నాన్నగారు పొద్దున్నే 6 నుంచి అన్నారు కదా ప్రార్థన, 5:30కు లేసి టిఫిన్ చేసేనా అని అడిగేదాన్ని నేను.
అమ్మ ఉపవాసం అంటే తినకూడదమ్మా, ప్రార్థన చేయాలి అనేవాళ్ళు. సరే ప్రార్థన చేసే ముందు మళ్ళీ తెల్లవారు లేవగానే తలా ఒక రీజన్ చెప్పేవాళ్ళం. నేననేది, నాన్నగారు బాగా నాకు కడుపు నొప్పి వస్తుంది అనేదాన్ని. ఇక్కడ పెట్టుకొని కడుపులో నొప్పి వస్తుంది నాన్నగారు. అవునా అమ్మా? అయితే ఇంకొంచెం ఎక్కువ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనేవాడు. ఈ రీజన్ పనికి రాలేదా? ఈ లోపల అన్నో, అక్కో ఎవరో ఒకళ్ళు వచ్చి, నాన్నగారు అస్సలు బాలేదు, కడుపులో చాలా కంగారుగా ఉంది, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేద్దాం, అదే తగ్గిపోద్ది అనేవారు. అసలు ప్రార్థన, ఉపవాసం అనేది మానడానికి వీల్లేదు. నువ్వు ఎన్నన్నా చెయ్యనేవాళ్ళు. బిజీ షెడ్యూల్ వచ్చింది, లేకపోతే ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది అని అంటే ముందు తెలిస్తే పెట్టరు. కానీ స్కూల్లో ఎగ్జామ్ ఉంది అని అబద్ధాలు చెప్తాం కదా అప్పుడప్పుడు. అలాంటివి ఏమన్నా చెప్తే అనేవాళ్ళు, నేను కాల్ చేస్తాలే మీ టీచర్కి, నేను చెప్తాగా అనేవాళ్ళు. అసలు ఎటు అవాయిడ్ చేయడానికి ఉండేది కాదు ఉపవాస ప్రార్థన. ఎందుకని? మన ఆనందాన్ని మనం దేవునికి దగ్గరవుతున్నాము అనే సందర్భం ఏదైతే వస్తుందో అప్పుడు అపవాది మనకు మధ్యలోకి ఓ శత్రువుగా చేరుతాడు. అలాగే ఇశ్రాయేలీయులు దేవునితో కలిగి ఉన్న అనుబంధం, ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర చూశారు ఆయన ప్రేమ, అభిమానం అంతా. అలాగే ఆ తర్వాత వచ్చిన తర్వాత మారా నీళ్ళ దగ్గర చక్కగా చూశారు అనవ. ఇన్ని చూస్తూ ఉంటుంటే ఇంకెవరు దేవునికి దగ్గర కాకుండా ఉండగలరండి? అంత దేవునికి దగ్గర అయిపోతూ ఉంటే ఇప్పుడు అపవాది ఎవరిని పంపుతున్నాడట? అమాలేకీయులను పంపిస్తున్నాడు. అమాలేకీయుల రూపంలో వస్తున్నాడు. కానీ మోషే విసుక్కోవట్లేదు, సణుక్కోవట్లేదు. ఏంటి నాయనా, ఒకటి తప్పిస్తే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఏంటయ్యా మా జీవితం అని కూడా అనట్లేదు. అందుకే యెహోషువతో పెద్దలైన అహరోను, హూరులను కూడా అడగటం లేదు. కానీ శత్రువుల చేతిలోంచి విడిపించగలిగిన ధైర్యం ఉన్న యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి. మరి యుద్ధం చేయమని పాస్టర్ గారు ఆజ్ఞాపించారు. ఇదిగో ఉపవాస ప్రార్థన ఉందని పాస్టర్ గారు చెప్పేస్తే, ఉపవాసం పాస్టర్ గారు చేయరు అనుకోకండి. లేదు ఇంకేదో ఆజ్ఞాపించారు చేయరంటే, ఎప్పుడు నాకే చెప్తారేంటండి పనులు అని కూడా అనుకోవద్దు. అది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప భాగ్యము. నువ్వు ఒక చిన్న పని నుంచి మరో పెద్ద పనిలోకి వెళ్ళడానికి దేవుడు తెరుస్తున్న ఒక చిన్న ద్వారం అది. యెహోషువ ఇప్పుడు యుద్ధం చేయడానికి అనుకోవాలి, నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు సార్ గారు, నన్ను ఎలా యుద్ధం చేయమంటారని తాను కూడా తిరిగి ఒక్క మాట మాట్లాడలా. తాను తిరిగి మాట్లాడడని కూడా ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. అందుకే మోషే చెప్పిన తర్వాత ఇప్పుడు మోషే చేస్తున్న మొదటి పని ఏంటో తెలుసా? ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళట ఏం చేస్తున్నాడు? తన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే తన చేతులెత్తి ప్రార్థన చేయడం ఆరంభించాడో ఏం జరిగిందంట? ఇశ్రాయేలీయులకు విజయం తథ్యమైంది. హల్లెలూయా! నీ ఇంట్లో నువ్వు విజయం చూడాలి అని అంటే నువ్వు దేవుని పాదాల దగ్గర నీ చేతులు పైకెత్తాలి. నువ్వు దేవుని పాదాలు పట్టుకోవడానికి నీ చేతులు సిద్ధం చేసుకోగలగాలి. చాలాసార్లు కష్టమో లేదు ఎక్కడైనా నష్టమో వస్తే అక్కడికో వెళ్ళి, లేదా కనిపెట్టి ప్రార్థించే దైవ సేవకులు, లేదా ఒక ప్రవచనం చెప్పేవాళ్ళు, లేదా ఇంకేదో గట్రా చెప్పేవారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అమ్మయ్య నా సమస్య అయిపోయిందని అనుకుంటావు. కాదు, నీ సమస్య ఒకవేళ ఇది తీరినా మరో సమస్య వస్తుంది. అందుకే ఓ భక్తుడు అంటాడు, డూ నాట్ గివ్ దెమ్ ద ఫిష్, టెల్ దెమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఆహారం కొరతగా ఉంటే వారికి ఆహారం పెట్టొద్దు, ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పాలట. చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే మోషే చేతులెత్తి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడో అమాలేకీయుల చేతుల్లోంచి ఇశ్రాయేలీలు విజయం పొందుకుంటున్నారు. అంటే ఒక దైవ సేవకుని ప్రార్థన సంఘానికి ఎంత మేలు చేస్తుందో, ఒక దైవ సేవకురాలి ప్రార్థన సంఘానికి ఎంత మేలు చేస్తుందో, అలాగే ఓ తల్లి యొక్క ప్రార్థన, ఓ తండ్రి యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని ఎలా కడుతుందో ఈరోజు మనం నేర్చుకోవాలి. మన ఇంటి చుట్టూ అమాలేకీయులు ఉంటారు చాలాసార్లు, మన మనస్సుల నిండా అమాలేకీయులు, లేదా మన గృహాలలో ఎదుర్కొంటున్న పరిస్థితులలో అమాలేకీయులు ఉంటారు. ఇంతమంది ఉన్నా మనం జయించడానికి ఒక గొప్ప స్ట్రాటజీ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మా నాన్నగారు ప్రభు నమ్మిన దగ్గర నుంచి అక్కడున్న పాస్టర్ గారు నేర్పించారట. మేమందరం పడుకున్న తర్వాత
అమ్మ 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేస్తూనే ఉండాడు. ఏదో స్తోత్రం స్తోత్రం అని కళ్ళు మూయటం కాదు, మనసంతా పెట్టి. కొన్నిసార్లు మెలకువ వస్తే భయమేసేది. అమ్మ దేనికోసం ఏడుస్తున్నారో అసలు. నేను అడిగేదాన్ని, అమ్మా నీకు మీ డాడీ లేరని ఏడుస్తున్నావా అనేదాన్ని నేను వెళ్ళి. కాదమ్మా, మా డాడీ కోసం ఏడుస్తున్నాను, మా డాడీ పరలోకంలో ఉన్నారు అనేది. ఏం అర్థమయ్యేది కాదు అస్సలు. ఆ తర్వాత 1 గంటకి ఎప్పుడైనా పడుకుందామంటే నా ప్రక్కనున్న మా నాన్నగారు కనపడేవాళ్ళు కాదు. ఏంటంటే కింద మోకాళ్ళేసి 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేసేవారు. ఎందుకు వీళ్ళకి ఇంత కన్నీళ్ళు? ఎందుకు ఇంత ప్రార్థన ఎందుకు అసలు? వాళ్ళు సంపాదించే సంపాదనతో హాయిగా బ్రతకొచ్చు కదా! పెద్ద బిజినెస్‌లు చేస్తున్నారు, చక్కగా ఆనందంగా బ్రతకొచ్చు. ఎందుకు ఈ కన్నీళ్ళు వీళ్ళకి అని. ఆ కన్నీళ్ళల్లో నేను కొన్ని ప్రార్థనలో పేర్లు వినేదాన్ని. వాళ్ళెవరో నాకు తెలిసేది కాదు. కానీ ఎన్ని పేర్లు పెట్టి ప్రార్థన చేస్తుండేవాళ్ళు. వారు రక్షించబడాలయ్యా, వీళ్ళు రక్షించబడాలి, మా గ్రామం రక్షించబడాలని ఎన్ని ప్రార్థనలు చేసేవాళ్ళో చెప్పలేను. అలాంటి ప్రార్థన వలన ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయో ఈరోజు నా కళ్ళతో నేను చూస్తున్నా. తల్లివిగా నువ్వు సంపాదించవచ్చు, లేదా తండ్రివిగా నువ్వు సంపాదించవచ్చు. నీ సంపాదనతో కుటుంబం కట్టబడదు, కానీ అంతకంటే మించింది నీ ఎదుట ఉన్న అమాలేకీలైన శత్రువుని జయించడానికి నువ్వు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఏమండి, ఇలా చేతులెత్తే సరిపోతుందా అండి మా జీవితంలో అంటే? కాదు. కొన్నిసార్లు మనం చేతులెత్తడం ఎలా చేస్తామో తెలుసా? మీకు ఒక కథ చూపించాలి. బైబిల్లో 2వ సమూయేలు గ్రంథంలో ఆ కథ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఓ కథ ఉంది. 2వ సమూయేలు చదవనక్కర్లా, కథ సారాంశం చెప్తా. అవసరం వచ్చినప్పుడు ఒక్క వచనం చదువుతాను. 2వ సమూయేలు 21 నుండి 10, 10వ వచనం చదువుతాను నేను. 9వ వచనం కూడా. వారు ఈ 7గురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7గురు ఏకరీతిని చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెగు రిస్పా గోనిపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబురముల మీద కురియ వరకు అచ్చటిని ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. ఇక్కడ ఒక చిన్న కథ జరుగుతుంది. ఇశ్రాయేలీయులతో గిబియోనీలు అనేవాళ్ళు కలిసి ఉండేవారు. యెహోషువ కాలంలో వారు నిబంధన చేసుకున్నారు. మేము మిమ్మల్ని చంపాం, మీరు మమ్మల్ని చంపొద్దని ఓ చిన్న నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలో కొనసాగిపోతూ ఉన్నారు. కానీ సౌలు రాజుగా ఏలుబడి చేస్తున్న కాలంలో ఎక్కడో ఒక చిన్న తేడా వచ్చింది. గిబియోనీల్ని ఇబ్బంది పెట్టారు సౌలు కుటుంబీకులు. వారి కాలం అయిపోయింది. ఇప్పుడు దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత గిబియోనీలు వచ్చి దావీదుకి విన్నపం తెలియచేశారు. ఏమనంటే, అయ్యా మేము గిబియోనీలము ఇలా మేము నిబంధన చేసుకున్నాం కదా, ఆ నిబంధన కాదని సౌలు కుటుంబీకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో మాకు చెప్పండి అని దావీదుని అడిగితే, మీరు చెప్పండి అంటే అప్పుడు వారు కోరుకున్నారు, సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పురుషులుంటే వాళ్ళందరినీ మేము చంపేస్తాము అని. ఈ కథ ఇక్కడతో అయిపోలేదండి. ఇలాంటి మరణం అనేది కుటుంబం మీదకి వస్తుంది. ఆ ఆస్తిలో అన్ని భాగాలు పంచుకొని కుటుంబంలో ఉన్న సుఖ సౌఖ్యాలన్నీ అనుభవిస్తున్న రిస్పా వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, మేము సౌలు కుటుంబంలో 7గురు మాత్రమే ఉన్నాం కదా, కనీసం మాకు ప్రాణభిక్ష పెట్టు, మేము అందుకు తగిన మూల్యం మరో విధంగా చెల్లిస్తామని దావీదు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడవలసిన సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు వారు చంపబడిన తర్వాత ఆ చంపబడిన కళేబురాలను తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద కళేబురాలను పరుచుకుని పక్షులు మృగాలు రాకుండా జాగ్రత్తగా భద్రంగా కాస్తుందట. చచ్చిన శవాల దగ్గర కూర్చుని కాయడానికైనా సమయం ఉంది, కానీ రిస్మాకి బ్రతికి ఉన్న మనుషుల కోసం ఓ రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం చేయాలని అనిపించడం లేదు. ఓ కీడో ఒక మరణమో ఓ ఇబ్బందో ఇతరత్ర గృహాల మీదకి వచ్చినప్పుడు వెళ్ళి అయ్యో పాపం అనగలిగిన సమయం మనకుంటుంది, కానీ దానికి ముందే మనం విన్నవించి వారికి అడ్డుపడగలిగిన ధైర్యశాలులైన ప్రజలు కావాలి దేవుని.
దేవుని చేతులు, దేవుని ఎదుట చేతులెత్తి, ఇదిగో ఇలాంటి యుద్ధంలో నా కుటుంబం చచ్చిపోకూడదు, నా ప్రజలు చచ్చిపోకూడదు, అలాంటి పరిస్థితులు గనక వస్తే నా కుటుంబంలోని వాళ్ళు నీకు దూరమైపోతారని ఏడవగలిగిన తల్లులు తండ్రులు కావాలే కానీ రిస్పాలాగా చచ్చిన శవాల ముందు కూర్చుని ఇదిగో మేమేదో గొప్పతనం చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు. నువ్వెంత చేసినా మరణం అయిపోయిన తర్వాత, మరణం వచ్చేసిన తర్వాత ఏమీ చేయలేం. సౌలు కుటుంబం సమూలంగా నాశనం చేయబడడానికి ఈ రిస్పా కారకురాలవుతుంది. మన కుటుంబాలు ఇంకా క్షేమంగా ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఈ దేవుని సేవకుల యొక్క కన్నీళ్లు అడ్డుపడుతూ ఉన్నాయి కనుకే ఇంకా ధైర్యంగా మనం కూర్చోగలుగుతున్నాం. మనలాంటి వాళ్ళని నమ్మాడు ఈ దేవుడు. ఇంత గొప్ప పట్టణాన్ని మనకిచ్చి ఈ పట్టణంలో అనేక జనం ఉంది, కొల్లగొట్టుకోండి అని చెప్తే ఇంకా ఈ పట్టణంలో ఏం జరుగుతున్నా మనకి ఇది లేదు, మనకు అది లేదు, మనకు అక్కడ కరువు అవుతుంది అనుకుంటూ రిస్పాలాగా చచ్చిన శవం దగ్గర కూర్చోడానికైనా ఇష్టపడుతున్నామే కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయలేని ఓ చిన్న దౌర్భాగ్యపు స్థితిలోకి ఈ క్రీస్తు భక్తులమైన మనం దిగజారిపోతున్నాం. చాలాసార్లు ఎక్కడికైనా ఏదైనా జరుగుతుంటే చక్కగా వెళ్ళొస్తాం, అయ్యో పాపం అంటాం, 2 పాటలు పాడతాం, ఓ మాట చెప్తాం, అయిపోయింది అనుకుంటాం. కానీ పరలోకమందు నీ కుటుంబాన్ని గురించి, నీ ఇంటి వాళ్ళని గురించిన ఒక లెక్క పరలోకంలో ఉంది. నువ్వు ఈరోజు దేవుని ఆలయానికి వచ్చి ఏం చేస్తున్నావో పరలోకమందున దేవుని ఎదుట ఓ లెక్క వ్రాస్తున్నాడు దేవుడు. నీకు ఎన్ని ఆత్మలు రక్షించబడాలని దేవుడు నీ కనుదృష్టిలో పెట్టాడో వారందరి కోసం ప్రయాసపడవలసిన సమయం ఇది. వారు చనిపోయాక, అందుకే ఇర్మియా అంటాడు, మరణము కిటికీల గుండా ఎక్కుతూ ఉంది అంటాడు. అందుకే అంటాడు, అతలైన నా జనుల గురించి నా తలను జలమయంగా, నా కళ్ళను కన్నీటి ఊటగా చేసుకున్నానన్నాడు. చేతులెత్తడం ఎప్పుడైతే మర్చిపోతుందో క్రీస్తు భక్తులైన వారు, ఇగో ఈ దేశం పాపాత్ములైన వారి చేతిలో, దుష్టుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పట్టణం ఇంకా దుష్టుల చేతుల్లోకి వెళ్ళకముందే ఈ పట్టణంలో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, క్రీస్తు భక్తి నిమిత్తమైన నీతియుక్తమైన బలులు అర్పించే దైవ సేవకుల మీదికి అపాయం రాకముందే మనం అందరం చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబాల యొక్క ఆ టెరిటరీస్ ఎక్స్టెండ్ చేయబడడం మాత్రమే కాదు, సంఘము ఎక్స్టెండ్ చేయబడాలి. ఈ సార్వత్రిక సంఘం ఇంకా ఉజ్జీవంతో రగిలించబడాలి. అలాంటి క్రైస్తవులు కావాలి. రిస్పా గొప్ప కుటుంబం, గొప్ప వ్యక్తి. సౌలు కుటుంబంలో నువ్వు ఒక్కదానివే మిగిలామని ఎంత మంచి పేరుందో, కానీ ఆ పేరు ఓ 7 చావుకి కారణమైపోయింది. ఆ 7 బ్రతికి ఉండగానే వెళ్ళి దావీదుతో బ్రతిమలాడుకుని, అయ్యా నా వల్ల కావడం లేదయ్యా, ఈ 7 చంపుకుని నేను ఉండలేను, వారు మాత్రమే మిగిలారు మా కుటుంబంలో, వాళ్ళని బ్రతకనిమ్మయ్యా అని అడ్డుపడగలిగిన ధైర్యం ఉన్న వ్యక్తి. ఎందుకు అడ్డుపడలేదు? నీ ఒంట్లో శక్తిని పెట్టాడే, నీ ఇంట్లో డబ్బును పెట్టాడే, నీకు మనుషుల్ని పెట్టాడే. ఇంకా విజయవాడ పట్టణం నాయన నీ చేతుల్లో పడి నాశనం కాకూడదు నాయన, ఇదిగో కీడుకి మూలం కాకూడదు నాయన అని మీరు నేను ఎందుకు అడ్డుపడడం లేదు? ఇంకా దేవునికి రావలసిన కీడు జరగవలసినంతగా మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అందుకే క్రైస్తవ్యం అంటే హేళనైపోయింది, క్రైస్తవ్యం అంటే చాలా మందికి చిన్న చూపు అయిపోయింది. కానీ క్రీస్తు భక్తులను చూస్తే, ఆనాడు ఆది అపోస్తులైన కొద్ది మందిని చూస్తే, ఆ రోజున్న ప్రపంచం చెప్పుకుంది భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని. అలా చెప్పుకోగలిగిన రోజు ఎప్పుడైతే మన సంఘానికి వస్తుందో, మన సంఘానికి తిరుగులేదండి. రెస్పాలాగా కూర్చుని చచ్చిపోయిన సంగతులు, జరిగిపోయిన సంగతులు, పాడైపోయిన సంగతులు, నేను వదులుకున్న సంగతులు, నేను దేవుడి కోసం ఎన్ని వదిలేసి వచ్చానో తెలుసా? నా కులాన్ని వదిలా, నా గోత్రాన్ని వదిలా, నా ఇల్లు వదిలా, నా డబ్బు వదిలా చెప్తా. ఎవరికి కావాలండి? చచ్చిన వాడిది ఏ గోత్రం అండి? కొన్నిసార్లు అంటాం, నేను ఇంత ప్రార్థన చేసిన ఎందుకు ఆమెలాగా నేను దీవించబడలేదు? చాలాసార్లు అడుగుతాం. మీరు పోల్చుకోవాలంటే నేను ఒక పోలిక చెప్తా, ఎలాగో వచ్చా కదా. ఏమండి, ఎవరన్నా ఆమె కారు కొనుక్కున్నారనుకోండి, ఆమె కారు కొనుక్కున్నా, నేను ఎందుకు కొనుక్కున్నా, ఆమె నిన్నేగా మందిరానికి వచ్చారు, నేను మొన్నటి నుంచి వస్తున్నాగా అంటాం కదా. ఎప్పుడన్నా ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, ఆయన అంత తొందరగా చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోలేదు? ఏమండో ఏమన్నా విన్నారా? ఎవరన్నా చచ్చిపోయిన దగ్గర వాళ్ళకి వెళ్ళి, ఆయన త్వరగా చచ్చిపోయాడు బాబు, మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను అనుకుంటారు? ఎప్పుడు పోల్చుకుంటారా? మరి ఎందుకు? చావు సంగతుల దగ్గర పోలికెందుకు? ఆమె 2 ఆత్మలు రక్షించారట. నేను రక్షించాలి ఆత్మల్ని, నా కుటుంబాన్ని నేను పెంచుకోవాలి అంటే ఇది కదా అని
నువ్వు రిస్పా వలె చచ్చిపోయిన సంగతుల దగ్గర కూర్చోకండి. ఇంకా జరిగిపోయిన సంగతుల దగ్గర మేము అలా ఉండేవాళ్ళం, ఇలా అయిపోయాం, ఇలా ఉండే సంగతులు ఇలా అయిపోయాయి, మేము కోల్పోయాం దేవుని చెప్పొద్దు. ఇక నుంచి ఒక అడుగు ముందుకు వేయండి. ఇదిగో ఈ కుటుంబాలు నాశనం కాకుండానే మన కుటుంబాలు దేవుని కోసం విరాజిల్లులాగా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ఈ క్రీస్తు సంఘాన్ని చూసిన వాళ్ళు ఎదుట వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? ఇదిగో ఇక్కడ క్రీస్తు ఉన్నాడని చెప్పుకునే రోజు కావాలి, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పుకునే రోజు కావాలి, ఇక్కడ మహత్కార్యాలు జరుగుతాయని చెప్పుకుని, ఇక్కడ రక్షణ కార్యాలు జరుగుతాయని చెప్పుకుని ఒక ధైర్యంతో కూడిన శక్తి మన కుటుంబాలలో మనకి కావాలి. రెస్పావలే అక్కడ కూర్చోకండి. అక్కడ కూర్చుని మీరు అక్కడే ఉండిపోయి అయ్యో ఇది అయిపోయింది చాలాసార్లు అంటారు. నేను మొన్న గుంటూరులో ఒక మీటింగ్కి వెళ్ళాను. మొన్న 2 నెలల క్రితం వెళ్ళా. ముందు వరుసలో కూర్చున్నారు ఒక మా అమ్మగారు. అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. మీ నాన్నగారు ఎక్కడున్నారు అంది. మీ తాతగారు ఎక్కడ? మీ తాతగారు వాళ్ళ తాతగారు పేర్లు ఏంటమ్మా, వాళ్ళు ఎక్కడున్నారు అంది. మా నాన్నగారు విజయవాడలో ఉంటారండి అన్న. మా తాతగారు పరలోకంలో ఉంటారు అన్న. మీ తాతగారు వాళ్ళ తాతగారి పేరేంటమ్మా అంది. నాకు తెలియదండి అన్న. ఆయన ఎక్కడుంటారమ్మా, ఆయన ఎక్కడున్నారమ్మా అంది. నాకు తెలిసి ఖచ్చితంగా నరకంలో ఉన్నారండి అన్న. ఎందుకు నరకంలో ఉన్నారు అంది. నాకు అర్థం కాలేదు అసలు ఆవిడ ఏం అడుగుతున్నారు. అంటే నేను వాక్యం చెప్పా కదా, నా తరతరాల్లో ముందెవరున్నారో తెలుసుకుని అప్పుడు ఆవిడ సంతోషపడదామని చూస్తున్నారట. నేను అన్నాను, మా అమ్మగారు నా తరాలలో క్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మా నాన్నగారితోనే ఆరంభమైంది క్రీస్తు భక్తి. మేము క్రీస్తులో కొనసాగుతున్నాం. అంతకు మించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ నాకు ఏదీ లేదు. కానీ నా ముందు మాత్రం ఫ్రంట్ గ్రౌండ్ బాగుంది, అక్కడికి అడిగేస్తున్నాను. మీకు ఇష్టమైతే కూర్చోండి ఇక్కడ అన్న. ఎందుకు కూర్చుంటా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేను అసలు వాళ్ళ వాక్యమే ఎన్నో అంది. దేవుడికి వందనాలు. అయిపోయాక చెప్పింది రండి. నేను అన్నాను, ఇంకెప్పుడైనా నీ ఫోటో చూసినా రానంది. వందనాలు. ఇంకోసారి నేను వచ్చేసరికి ఆవిడ ఉంటుందని డౌటే నాకు. అందుకే ధైర్యంగా సర్లేండి అన్నాను. కొద్దిమంది అంతే, వాళ్ళు మనళ్ళేనండి, మనకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఎన్ని తరాలు, నీ తరాలు అక్కర్లా, నీ భవిష్యత్తు అక్కర్లేదు, నువ్వు కావాలి దేవునికి అంతే. నువ్వు ఎలా నిలబడుతున్నావో కావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని సౌలు కుటుంబంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన యోనాతాను ఎలా ఉన్నాడో, ఏ దేవుని చిత్తాన్ని కాదనుకుని 7గురిని చంపుకొని ఆ తరాన్ని అక్కడితో నిలిపివేసిన రిస్పా లాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందండి? మీతో మీ తరం ఆగిపోకూడదు, మీతో మీ భక్తి ఆగిపోకూడదు, మీతో మీ కుటుంబం ఆగిపోకూడదు. భక్తి చేసేవాళ్ళు మీ కుటుంబంలో నుంచి విరాజిల్లాలి, వాళ్ళు పైకి లేచి నిలబడాలి. నేను నా కుటుంబం అన్నాడే, నేను అంటాను, నేను నా తరాలన్నీ దేవుణ్ణి మాత్రమే సేవిస్తామని అనగలిగిన ధైర్యశాలులు ఈరోజు కావాలి. భక్తి సరిగ్గా చేయని వాడికేమో అపవాది ఎలైనా పడకూడదంట. భక్తి బాగా చేసేవాడిని ఎలా పడకూడదో తెలుసా? దీవెనలనే ఓడి కుమ్మరించి అలా పడకూడదంట సాతాను. మనకు అంతేగా, అసలు వచ్చినాయి అనుకోండి దాన్ని వెంటబడి వెళ్ళిపోతూ ఉంటా. పిల్లాడికి ఏదైనా కొనిపెట్టారనుకోండి, వాడు అది పట్టుకుంటాడు కానీ అమ్మ నాన్న పట్టించుకోడు. దీవెనలు కూడా అంతే. అలాంటి దీవెనలు వద్దు, దేవుణ్ణి కలిగి ఉన్న దీవెనలు మాత్రమే కావాలి. రిస్పాలాగా మీరు అలాంటి కష్టాలు పడకండి. మళ్ళీ వద్దాం. మోషే చేతులు పైకెత్తితే విజయం కలిగింది, అక్కడితో అయిపోవాలి. మరి మాకేంటండి అంటే ఆ మాట చదువుదామే, మరొక్కసారి చదువుదాం. 12వ వచనంలో, మొదటి భాగంలో 12వ వచనంలో, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఏమండి, మోషే చిన్న వయసేం కాదు, పోని అహరోను హూరులు కూడా చిన్న వయసేం కాదు. మోషే చేతులు ఎత్తడానికి చాలా బరువుగా ఉన్నాయంట. అందుకని మోషే అహరోను హూరులంట ఇరువురు చెరుకో ప్రక్క నిలబడి ఆ చేతులు పైకి లేపుతున్నారంటండి. సంఘం అంటే ఏంటో తెలుసా? పాస్టర్ గారి చేతుల్ని పట్టుకుని బలపరుస్తూ, పాస్టర్ గారు మీ వెనకాలే మేము ఉన్నామండి, దేవుని పరిచయార్థమైన సంగతులు మనం కలిసి చేద్దామండి అని చెప్పగలిగిన విశ్వాసులు కావాలి.
ఓ రైట్ హ్యాండ్గా, ఓ లెఫ్ట్ హ్యాండ్గా నిలబడగలిగిన విశ్వాసులు కావాలి. ఓసారి ఓ పెద్దాయన పీతలు తీసుకుని వెళ్తున్నాడంట. పీతలు తీసుకుని వెళ్తున్నాడంట. ఈ లోపల స్నేహితుడు ఎదురొచ్చి అటువైపు చూశాడు. 2 బకెట్లు ఉన్నాయి చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఏదో మార్కెట్కి వెళ్తున్నా ఏదో చెప్పాడు. సడన్గా ఎందుకో 2 బకెట్ల వైపు చూసి అడిగాడు, ఇదేంటి ఓ బకెట్కి మూత పెట్టావు, ఇంకో బకెట్కి మూత పెట్టలేదు అన్నాడంట. వెంటనే ఈ వ్యక్తి అన్నాడంట, మూత పెట్టినేమో ఫారిన్ పీతలు, మూత పెట్టనియేమో ఇండియన్ పీతలు అన్నాడంట. ఇదేంటి అంటే తేడా ఏంటి అన్నాడంట. వెంటనే ఆ బకెట్ మూత పెట్టిన వైపు చూపిస్తూ, ఫారిన్ పీతలు ఒక పీత పైకి ఎక్కితే ఇంకో పీత దాని కాలు పట్టుకుని వరుసగా ఎక్కేసుకుంటా వెళ్ళిపోతాయి, ఒక్కడు కూడా మిగలదు బకెట్లో. కానీ ఇండియన్ పీత ఒకటి పైకి వెళ్తుంటే మిగిలిన పీతలన్నీ కాలు కిందకి లాగుతాయి, కాబట్టి వాటికి మూత అక్కర్లేదు అన్నాడంట. ఎవరన్నా భక్తిలో ఎదుగుతుంటే మనం అంట, నువ్వే పాడాలా పాట, నాకు రాదనుకున్నావా, నేను పాడితేనే, అసలు నేను ఎప్పుడో పాడా, ఒకసారి పాడినప్పుడు బల్లలు బద్దలైపోయాయి తెలుసా. ఎప్పుడు పాడా? నేను ప్రార్థన చేస్తే అసలు పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వస్తుందో లేకపోతే ఇంకా ఏమన్నా కాలిపోతాయో తెలియదు. ఎప్పుడో చేసిన సంగతి చెప్పొద్దు. ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిన సొలొమోను దేవాలయం వంటిది కాదు కదా మీ దేవాలయం అన్నాడు. ఆ మాట దేవునికి నచ్చదు. ఒకరు దేవుని సేవ చేస్తుంటే వంకలు పెట్టేవాళ్ళు దేవునికి నచ్చరు ఎప్పుడు. అందుకే దేవుడు కూడా పౌరుషంతో ఆలయం వైపు చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఈ ఆలయమును నేను మహిమతో నింపుతాను. హల్లెలూయా. సొలొమోను దేవాలయంలో వెండి బంగారాలన్నీ ఉన్నాయని మీరు చూసారే, కానీ అక్కడున్న మహిమ కంటే మించిన మహిమ, మించిన శక్తి దేవుడు మనతో నింపబోతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, దైవ సేవకుల చేతులు బరువెక్కుతున్నప్పుడు, దైవ సేవకుల గుండె బరువెక్కుతున్నప్పుడు వారిని పట్టుకోగలిగిన ధీమంతులైన విశ్వాసులు కావాలి. వారి పక్షాన నిలబడగలిగిన వాళ్ళు, సంఘానికి మూల స్తంభాల వంటి వారు కావాలి. అహరోను హూర్లేం చిన్నపిల్లలేం కాదు. యెహోషువ అంటే కాస్త వయసులో చిన్నవాడు. అహరోను హూరులు కూడా 70 సంవత్సరాల పైబడిన వారే. అయినా ఎంత ధైర్యం చూడండి. అవునా? మనకు కొంచెం 5 సంవత్సరాలు భక్తి చేసి, ఓ 10 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత ఇంకేముందులేండి, పిల్లలు చేస్తారులేండి, పిల్లలే అన్నీ చేస్తారు. అలిసిపోవద్దు. భక్తిలో ఎక్కడైనా అలిసిపో, కానీ భక్తిలో మాత్రం అలిసిపోవద్దు. మా తాతగారు 98 సంవత్సరాలు, ఇప్పుడు కాదు, నేను ఒక 5 సంవత్సరాల క్రితం చెప్తాను, 98 సంవత్సరాలు, 97 96 సంవత్సరాలు అప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు ఆయన. ప్రార్థన ఎలా చేయాలో మా అమ్మగారు మామయ్య గారికి నేర్పించారు. మీరు నమ్మరండి, ఎవ్రీడే 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి లేచేవాళ్ళు. మీరు గట్టిగా శబ్దం వస్తుందన్నా, మీరు ఏమన్నా అనుకోండి, 3 నుంచి 6 గంటల వరకు నేల మీద కూర్చుని ఎన్ని పేర్లు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళోనండి. నాకు ఆశ్చర్యం వేసేది. తాతయ్య అలిసిపోతారు 3 గంటలు, 1 గంట చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేయండి అనేదాన్ని. వద్దొద్దు, ఆ 3 గంటలు చేయమని చెప్పారు, అలాగే చేస్తాననేవాడిని. మనం 30 నిమిషాలు చేయడానికి దేవుడి గారికి సొక్కలు చూపిస్తాం మనం. అవునా? అసలు ఎన్నెన్ని నక్షత్రాలు సృష్టించాడో అన్ని గుర్తొస్తాయి మనకి. అదే గనక ఇంకెక్కడన్నా గడపమంటే ఎంత తేలిగ్గా ఉంటుందో. పోన్లేండి, మీరు భక్తులేమో, నా గురించే చెప్పుకుంటున్నాను అనుకోండి, 1/2 నిమిషం కూడా కుదురుగా కూర్చోలేం. అదే దేవుని ఆలయానికి వస్తే కూడా లెక్కేస్తాం. వెనకాల పెట్టారు వాచ్, ముందు పెడితే బాగుండేది, ఎంత అయిందో పాట్ టైం తెలియట్లేదు, పాడు లేదు అనుకుంటా విసుక్కుంటా ఉంటాం మనం. నాకు ముందేలేండి, మా వాళ్ళకి వెనకాల ఉంది కదా, అందుకే నాకు ముందేనండి, విశ్వాసులైన మాకు వెనకాల ఉంది. మీకు కూడా ఉందా ఇటు? అది తీసేయాలండి అసలు, ఎందుకు నిజంగా తీసేయాలి. నేను మందిరంలో తీసేసానండి, నాకు కనపడేట్టు పెట్టాను. మా వాళ్ళు వెనక్కి తిరిగితే అంటాను, వెనక్కి తిరిగితే 5 నిమిషాలు ఫైన్. ఎవరన్నా వెనక్కి తిరిగితే 5 నిమిషాలు ఫైన్ అంట. నేను సైనికులు శిక్షణా నిలయం ఎలా ఉంటుందో మా మందిరంలో అలా కూర్చోబెడతా అందరినీ. నేను వెళ్ళనప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ నేను ఇప్పుడు వెళుతున్నాను కాబట్టి ఖచ్చితంగా వెనక్కి తిరిగారు అని అంటే 5 నిమిషాలు. ఆంటీ గారు మీరు వెనక్కి తిరిగారు కాబట్టి 5 నిమిషాలు అంట, నవ్వుతా. నిదానంగా అలాగే 5 నిమిషాలు ఆలస్యం చేస్తా. ఇంకోసారి తిరుగుతారేంటండి,
ఎక్కడికి వెళ్ళినా ఎంత జాగ్రత్తగా ఉంటాం, కానీ దేవుని ఆలయానికి వెళ్తే ఎందుకంత ఉండదు. మనం గనుక ఒక శిక్షణ నిలయంలో ఉన్నట్టుగా ఉండగలిగితే మన కుటుంబాలలో ఉన్న ఆ ఫ్రాగ్రెన్స్, క్రీస్తు అనే పరిమళ సువాసన మన ప్రక్క ఇంట్లోకి వెళుతుంది, మన చుట్టుప్రక్కల వారికి వెళుతుంది. హల్లెలూయా. నేను ఊర్లో మీటింగ్ పెడతామండి, నెడుమూలు మాది. ఆ ఊర్లో మీటింగ్ పెడితే అసలు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోను నేను, ఎవరి దగ్గర తీసుకోను. ఒకే ఒకసారి ప్రక్కనున్న 2 ఊర్ల అవతల ఉన్న ఓ పెద్దాయన ఆ ఊర్లో మీటింగ్ పెట్టామని తెలిసి, ఏంటండి ఊర్లో మధ్యలో పెడతారు మీటింగ్‌లు అనుకుంటా వచ్చాడు. సెంటర్‌లోకి వచ్చి పెద్దాయన వేరే వాళ్ళతో చెప్తున్నాడు. ఈ లోపల ఆ ఊరి ప్రెసిడెంట్ గారికి ఫోన్ ఎళ్ళింది. ఆయనే వెళ్ళి, "నీకేంటి? వాళ్ళంత పద్ధతిగా చెప్తూ జీవితాలు బాగు చేసుకోండి అని చెప్తుంటే నీకొచ్చిన నొప్పేంటంట? వాళ్ళేమి డాన్సులు పెట్టలేదు, డీజేలు పెట్టలేదుగా, పాడైపోయేట్టు చేయలేదుగా. పాడైపోతున్న పిల్లలందరూ వెళ్ళి అక్కడికెళ్ళి బాగుపడతా అంటే నీకేంటయ్యా నొప్పి" అని ఒక అన్యుడు మరొక క్రీస్తు ప్రభుని ఎరుగని వ్యక్తితో చెప్తున్నాడు. తర్వాత వచ్చి నాకు చెప్పారు, "అమ్మా ఇలా జరిగింది నాన్న" నేను. "అయ్యో అంకుల్ నన్ను పిలిస్తే ఆయనకు కూడా భోజనం పెట్టి సువార్త చెప్పేవాళ్ళం గాను" అని నాకు డౌటే వచ్చింది. ఆయన మారిపోతాడని అమ్మ. నిజంగే. నిజం చెప్తున్నా. మీ పరిమళ సువాసన ఎక్కడి వరకు వెళ్ళింది? చేతులెత్తి దైవ సేవకులకి అండగా నిలబడే వరకే వెళ్ళిందా? లేకపోతే ఆ పరిమళ సువాసన మీ వరకే ఆగిపోయిందా? నేను చేసుకుంటున్నాను ప్రార్థన, నేను బాగున్నాను, నేను చక్కగున్నాను, మా కుటుంబం దీవించబడుతుంది, మేము అందంగా ఉన్నాము, మా పిల్లలు ఇంజినీరింగ్ చేస్తున్నారు, రేపో మాపో క్యాంపస్ సెలక్షన్‌లో మంచి జాబ్ వస్తది, చక్కగా అయిపోతది. ఇలానే ఆలోచిస్తున్నారా? ఆ కాలం కాటు వేస్తది ఏదో ఒక రోజున, జాగ్రత్త. కానీ దేవుణ్ణి నమ్మితే అది మనకు దీవెనవుతుంది. మా ఇంట్లో ఉన్న మా మేనల్లుడు యూకే వెళ్తుంటే వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి చివరిగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. నాన్నగారితో ఇక చివరి ప్రార్థన, అప్పటికి అన్నీ తెలుసు. చివరి ప్రార్థన చేసే ముందు మా నాన్నగారు తన వైపు చూసి, మా నాన్నగారు డాడీ అంటారు, "డాడీ నీకొక మాట చెప్తా. నువ్వు వెళ్ళాలి కాబట్టి వెళ్ళు. చదువుకోవాలి కాబట్టి చదువుకో. కానీ చదువుకున్న తర్వాత నీ మీద దేవుని పిలుపు ఉంది. నువ్వు విన్నావా సరే సరే. లేకపోతే ఆయనే నిన్ను తోలుకొని తీసుకొస్తాడు ఇక్కడికి. జాగ్రత్తగా వెళ్ళు" అన్నారు. వాడికి ఏం అర్థం కాల. అందరూ మంచి మంచి విషెస్ చెప్తే తాతగారేంటి ఇలా చెప్పారు అని. నిజంగానే నీకు భారం ఉంటే భారం కలిగిన వాళ్ళే అవుతారు నీ కుటుంబం. నీకు భారం ఉంటే నీ తర్వాతి తరం క్రీస్తుని మోసుకువెళ్తుంది. ఇక్కడితో ఆపొద్దు క్రీస్తు వార్త. యెహోవా దొరుకు కాలమందే ఆయనను వెదకండి. అంటే ఆయన కనబడకుండా పోతాడని కాదు, నువ్వు చెప్పకుండా పోయే రోజులు, నువ్వు కనబడకుండా పోయే రోజులు వస్తాయని ముందే హెచ్చరిక చేశాడు ప్రభు. అందుకే ఒకవేళ మీరు దేవుని సేవకులకి దీటైన విశ్వాసులుగా ఏ పని చెప్తే ఆ పని దేవుని కోసం, ఏమండి ఈరోజు సువార్త దండయాత్ర చేద్దామండి రండండి, ఏమండి వస్తానండి, ఏమండి ఈరోజు ఉపవాసం చేసి మన మందిరంలో విజ్ఞాపన ప్రార్థన చేసి మన చుట్టుప్రక్కల ఉన్న ఈ మనుషుల కోసం ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడండి అని ఒకవేళ అంటే నిలబడగలిగిన విశ్వాసాలు కావాలి. ఓ పని చేయడానికైనా, ఓ ప్రార్థన చేయడానికైనా, ఓ పరుగు పెట్టడానికైనా పని చెప్పకుండానే క్రీస్తు సంఘాభివృద్ధి నిమిత్తం పని చేయగలిగిన అహరోను హూరు లాంటి వాళ్ళు దైవ సేవకులకు ప్రక్కనే నిలబడగలిగిన దీటైన విశ్వాసులు కావాలి. అమ్మా మీరు వచ్చి మీరు నమ్మి ఎంతకాలం అయిందో ఈ ప్రశ్న మీరే వేసుకోండి. ఎంతకాలం అయింది? మీ దైవ సేవకులు మిమ్మల్ని గురించి ఏడుస్తున్నారా? లేక మీ దైవ సేవకులు మిమ్మల్ని గురించి సంతోషపడుతూ ఇదిగో ఈ బిడ్డలు ఉండడం చాలా దీవెనగా ఉంది అని అనుకుంటున్నారా? లేక వీళ్ళు ఎందుకున్నారండి మందిరంలో అని దైవ సేవకులు బాధపడుతున్నారా? మీరు తండ్రిని యొక్క గుండెను తన్నే బిడ్డలవుతారో లేదా ఆ తండ్రి గుండెను సంతోషపరిచే బిడ్డలవుతారో మీరే తేల్చుకోవాలి. పరలోకంలో ఉన్న ప్రతిఫలం కోసం ఎదురు చూడడానికి మీరు దేవుని సన్నిధిలో అహరోను హూరులు అలాగే పట్టుకుని, వాళ్ళు పెద్ద వయస్కులు, వాళ్ళ చేతులు నొప్పులు పుడుతున్నాయి, వాళ్ళు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది, అయినా సరే విజయం మనకి కావాలి అంటే మన దైవ సేవకులు చేతులు పైకెత్తే ఉండాలి. అలా ఎత్తి ఉండాలంటే మనం సపోర్ట్ చేయాలని ధైర్యంగా నిలబడ్డారు. అలాంటి వారుగా మీరు నిలబడడం ఆరంభించండి. మీ తరాలని దేవుడు ఎలా షేపప్ చేస్తూ ఈ క్రీస్తు కొరకు నిలబెడతాడో మనం ఎవ్వరం ఊహించలేము. హల్లెలూయా. ఇది మీరు ముందే చెప్పుంటే బాగుండేది. దేవుణ్ణి స్తుతిస్తే. హల్లెలూయా. ఏమండి ఇదేనండి చేతులు పైకెత్తడం అంటే. చాలాసార్లు మనం అనుకుంటాం. అలాగే మీరు నిజంగా
ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు పైకెత్తే దేవుణ్ణి స్తుతించండి. ఎంతమంది చెయ్యి ఎత్తి దేవుణ్ణి స్తుతిస్తారు? నిజంగానే. చెయ్యి బారే మరి నా చెయ్యి ఒకటే బారుందేంటి పాస్టర్ గారు? అందరి చెయ్యి సగమే ఉన్నట్టుంది. మా నాన్నగారికి హార్ట్ సర్జరీ చేశారు 2016లో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్జరీకి ముందు ఆయనకు 8 టైమ్స్ అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. 9th టైమ్‌న తేలింది ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. 60% పంపింగ్ పడిపోయిందని. అయితే డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ఫైనల్‌గా యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి వెళ్తే, మేము బయట కూర్చున్నాం అన్నలిద్దరూ నేను. డాక్టర్ గారు పిలిచి లోపలికి పిలిచి, మా నాన్నగారి ముఖం మీద చెయ్యి ఏ వేలు ఇలా పెట్టి, "ఈయన ఎలా బ్రతికారు చెప్పండి" అని అడిగారు. ప్రశ్న ఏమన్నా అర్థమైందా మీకు? ఈయన ఎలా ఎవరన్నా ఏదన్నా అయితే ఏవండి ఎలా జరిగింది అని అడుగుతాం. అంతేగాని బ్రతికున్నోళ్ళు చూపించి ఈయన ఎట్టా బతుకుతున్నాడండి అని అంటే కుదరదు కదా! అర్థం కాక అలాగే చూస్తే ఏవండి 26 టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఎలా బ్రతికారు అని ఆ డాక్టర్ గారు చెప్తూ మా నాన్నగారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ, "ఏవండి మీరు ఇందాక నుంచి యేసుప్రభు యేసుప్రభు అంటున్నారు. అంటే యేసుప్రభుకి ప్రార్థన చేస్తారా అండి?" అన్నాడు. "అవునండి" అన్నాను. "అదేలేండి ఆ స్తుతులు సూత్రాలు బాగా చెప్తారండి మీరు" అన్నాడు. "మీకెలా తెలుసండి" అంటే, మా మామగారు కూడా ఈ స్తుతులు సూత్రాలు అంటా కూర్చుంటారులేండి మా ఇంట్లో ముందు" అన్నారు నవ్వుతా. అని మీకో విషయం చెప్పనండి, మీ క్రీస్తు ప్రభు భక్తులకి కొన్నిసార్లు హార్ట్ అటాక్ చాలా తక్కువ వస్తదండి అన్నాడాయన. ఆశ్చర్యంగా అలాగే చూసాను. ఎందుకండి అంటే, మీరు ఆ మందిరానికి వెళ్తారు కండి 2 గంటలో, 3 గంటలో కూర్చుంటారు. ప్రతిదానికి పాస్టర్‌గా హల్లెలూయా, హల్లెలూయా అంటా ఉంటుంటే చేతులు భారీగా ఎత్తారు కదా! ఆ ఎక్సర్సైజ్ వల్లట గుండె ఎక్కడ బ్లాకేజ్ లేకుండా జాగ్రత్త పడతదట. ఇది ముందే తెలిస్తే బాగుండేది మనకి. అసలు వచ్చిన దగ్గర నుంచి ఎత్తే పెట్టుండేవాళ్ళం. హార్ట్ అటాక్ రాదని తెలిస్తే ఇది గాని చెప్పండి బయటికి, మీరు నమ్మరు 2 నెలల్లో మందిరం నిండిపోద్ది. నిజంగానే. ఎందుకని ఈ గుండెంటే అంత భయం మనకి. నిజంగా చెప్పారు. తర్వాత నేను అనుకునేది ఏంటి, ఎప్పుడు మా నాన్నగారు దేవుడిని అలా స్తుతిస్తారు. నిజంగానే అపవాది మీద జయం ఉంది మనకు. అంతేకాకుండా మనం దేవుని సన్నిధిలో విజయాన్ని పొందుకోగలుగుతాం. మీరు ఆ చేతులు ఎత్తాలి. ఆత్మరూపకమైన చేతులు కూడా ఎత్తండి. దైవ సేవకులకు సహకారులైన వారిగా సంఘంలో దేవుని కొరకు నిలబడే పాత్రలుగా నిలబడండి. అంతేగాని సంఘంలో ప్రతి దానిలో ఒక కలహానికి పాత్రులుగా, ఒక ఎక్కడో గొడవ పెట్టేవాళ్ళుగా, లేదు ఇలాంటి వాళ్ళుగా మీరు ఎన్నడూ నిలబడబోకండి. ధైర్యంగా నిలబడండి. ఓ మంచి యు ఆర్ ఇన్ ద హబ్ ఆఫ్ ద సిటీ. ఈ సిటీ యొక్క మధ్యలో కేంద్ర స్థానంలో మీరున్నారు. ఎటు చూసినా మీకు జనం కనపడుతున్న స్థలం ఇది. ఈ జనం కనబడడం మాత్రం కాదు, వారు క్రీస్తు యొక్క దేవుని ఆలయంలో కనపడులాగున మీరు దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తండి. వారు అమాలేకీలతో పాటు నశించిపోకుండా ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలతో కలిసిపోయి ఉన్నట్లుగా వాళ్ళు లోపలికి వచ్చేలాగా మనం దేవుని కోసం ప్రయాసపడదాం. ఏమండి, ఇంతేనా అండి మా జీవితం అంటే? కాదండి. ఇంకొక మాట కూడా చెప్పాలి. వి నీడ్ టు వెంట్ అప్, వి నీడ్ టు గో అప్. అదేంటండి, చేతులెత్తే చాలదా అండి అంటే, మనం చేతులు ఎత్తడం మాత్రమే కాదు, మనం పైకి ఎక్కాలి. ఏం చెయ్యాలి? అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నిర్గమకాండం 24వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. చాలు. యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున ఎవరెవరున్నారు ఇందులో? అహరోను, హూరు, మిగిలిన ఎంతమంది అన్నా ఉండనేవాడు. ఎక్కడి నుంచండి వీళ్ళు అంటే, ఆ తర్వాత మనం చూస్తే చేతులు ఎత్తబడిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు పైకి దేవుడున్న స్థలానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళ్తున్నారట. మనం అనుకుంటాం ఎక్కి వెళ్ళడం అంటే ఏంటండి? ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఏమండి, బైబిల్లో ఎక్కి వెళ్ళమన్నాడు కదా దేవుడు, అందుకని ఈ వాక్య భాగంతో దేవుడు నన్ను దర్శించారు, అందుకే నేను కొండ మీద మందిరం కట్టానండి అన్నారు. చాలా సంతోషం అండి అన్నాను. అక్కడి వరకు సంతోషం కాబట్టి సంతోషం అన్నా. ఆ తర్వాత ఆయన అన్నారు,
పలానా రోజున మీరు మీటింగ్కి పెడతామండి మందిరంలో, మీరు రావాలి అన్నారు. సరే తర్వాయి ప్రశ్న అడగాలి కదా, ఎన్ని మెట్లు ఉంటాయండి అని అడిగాను. ఎన్నో పెద్దగా ఉండవండి, 250 మెట్లేనండి అన్నాడు. ఎన్నంట? పెద్దగా ఉండవండి, 250 మెట్లు అన్నాడు. నా పరిస్థితి ఏంటి? నేను అన్నాను, ఎన్ని గంటలకు ఉండాలి పాస్టర్ గారు అక్కడ అని. మీరు 7:30కు ఉంటే సరిపోతున్నాం, అయితే 5:30కే నేను మీ మెట్ల దగ్గరికి ఆరంభం అవుతా. ఎందుకంటే నిదానంగా ఓ 20, 30, 50 అలా ఎక్కుతూ రావాలి కదా అని నేను ఎవరో ఒకళ్ళు తోడు తెచ్చుకుంటాలేండి, ఒక కుర్చీ కూడా తెచ్చుకుని అలా ఎక్కుతాలేండి అన్నా నవ్వుతూ. నిజంగానే అంటే ఆయనకు అలా అర్థమైంది ఎక్కి వెళ్ళడం అంటే. అంటే మనం కింద ప్రార్థన చేయకూడదండి? కాదు. జీవితంలో ఎక్కి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా అవ్వడం. వి నీడ్ టు బి వెరీ క్లోజ్ విత్ ద లార్డ్. ఏమండి, మోడీ ప్రధానమంత్రి గారైన మోడీ గారు మనందరికీ తెలుసు. తెలుసా? మన ప్రధానమంత్రి అని తెలుసా మీకు? ఆయన ఎవరో అన్నట్టు నాయంకు చూశారు. అదేలేండి, పోనీ ముఖ్యమంత్రి గారు తెలుసు మనందరికీ. కానీ ఇప్పుడు ఎవరైనా లేదండి నేను మోడీ గారితో మాట్లాడి వచ్చానండి, వెళ్ళొచ్చానండి అంటే లేదు. పాస్టర్ మోజెస్ చౌదరి గారు పేరు విన్నారుగా, అందరూ విన్నారు. ఎంతమంది వెళ్ళి క్లోజ్గా మాట్లాడొచ్చారు? పాస్టర్ గారు వెళ్ళారు, లేదా నేను కదా. అంటే దగ్గరగా వెళ్ళాం, దానిని అంటాం ఎక్కి వెళ్ళడం అంటే. అంతేగాని ఓ కొండెక్కో, ఎక్కడో మెట్లెక్కో, ఏదో ఎక్కి ఇక్కడి నుంచి దేవుడు కనపడతాడని, లేదో దేవుడు దిగొచ్చినప్పుడు అంట ఆయన ఎవరో 25 అంతస్తులు ఇల్లు కొనుక్కున్నాడంట. ఎందుకండి అని అంటే నాతో చెప్పిన మాట, దేవుడు వస్తే గబుక్కున ఎక్కేయొచ్చు కదండి, అందుకే 25 అంతస్తులు కొనుక్కున్నాను అన్నాడు. ఏంటంట? దేవుడు వస్తే 25 అంతస్తు తొందరగా ఎక్కొచ్చని. ఎంత పిచ్చి బుర్రండి! నిజమేలేండి, ఎంత జ్ఞానవంతుడికైనా వేపకాయ ఎంత వెర్రి ఉంటుంది అన్నాడు కదా. అలాంటి వెర్రే ఎక్కువ పని చేస్తున్న కాలం ఇది. కానీ ఇక్కడ అంటున్నాడు పైకి ఎక్కి వెళ్ళారట. దేనికో తెలుసా? అక్కడ మాస్టర్ డిజైనర్ ఒక ప్లాన్ని సిద్ధం చేశాడు. నీ కుటుంబాన్ని గూర్చిన ఒక ప్లాన్ అక్కడ సిద్ధం చేయబడింది. నీ జీవితం ఏం కాబోతుందో, నువ్వు దేవుల్లో ఏం అవ్వబోతున్నావో, ఏం జరగబోతుందో ఇప్పుడు అహరోనికి అక్కడ చెప్తున్నాడు. అహరోను ప్రధాన యాజకుడుగా అభిషేకం చేయబోతూ ఉన్నాడు. దేవుడు తాను చేసిన ప్రతి పనిలోనూ ఒక మంచిని చూపిస్తాడు. మనకేంటో తెలుసా? అహరోను పడిన కృషి ఉందే, చేతులు పైకెత్తుకొని మోషే యొక్క చేతుల్ని పట్టుకున్నాడే, దేవుడు దాన్ని రివార్డ్ చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా అహరోను సిద్ధం చేయబడుతున్నాడు. ఏమండి, ఓసారి పేతురు యోహాన్లు కూడా అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఎక్కి వెళ్ళుచుండగా అనే మాట వాస్తవంగా కొంచెం ముందే ఉంది. పగలు 3 గంటలు. పగలు 3 గంటలు అసలు ఎప్పుడు ఉంటుందో కొద్దిమందికి తెలియదు. అసలు తెలియదు చాలామందికి. ఎందుకని? తెల్లవారుజామున 3 గంటలు తెలియదు, పగలు 3 గంటలు కూడా తెలియదు. తెల్లవారుజామున 3 గంటలకి నూరెళ్ళ పెడతాము, ఇక పగలు 3 గంటలకే కళ్ళు మూస్తాం. ఇంకేముంది ఇంకా కదా. కానీ పగలు 3 గంటలకంట. మనకు అదేంటో తెలియదు కానండి. ఒక రోజు మందిరానికి వస్తున్నాడు. నేను అనుకున్న యవ్వనస్తుడికి ఎంత భారం, పాపం రోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు అని ఏదో ఒక విధంగా ఒక ఆదివారం ఈ అబ్బాయి గురించి మంచి ఉదాహరణ అందరికీ చెప్పాలని అనుకుని సర్లే మాట మాట్లాడదామని నేను వెళ్ళన్నాను. నాన్న, ఏంటి రోజు మందిరానికి వస్తున్నావు, ఎంత భారమో బరువో ఏమో తెలుసుకోవాలనిపిస్తుందంటే, అక్క ఎవ్వరికి చెప్పనని మాట ఇవ్వండి అన్న. నేను ఎవరికి చెప్పను, నేను పబ్లిక్గా స్పీకర్గా చెప్తా తప్ప వేరే ఏం చెప్పను నేను అన్నా. పాపం తెలియదు కదా అని అన్నాడు. అక్క ఇంటి దగ్గర నిద్ర సరిగ్గా పట్టదక్క, అదేంటో కానీ ఆలయానికి వచ్చి అసలు ఇలా కూర్చోగానే భలే నిద్ర వస్తుంది. ఆ 1 గంటన్నర పడుకుంటే రోజంతా ఎక్కడైనా తిరగొచ్చని వస్తున్నాను అన్నాడు. ఏమి దౌర్భాగ్యత అండి. పగలు 3 గంటలకి ప్రార్థనా నిలయానికి వెళ్తున్నారట పేతురు యోహాన్లు. ఎక్కి వెళుతున్నారు. ఎందుకని? అందరూ వెళ్తున్నట్టుగా వెళ్ళట్లా. అందరూ వెళ్ళేది ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, రకరకాల పద్ధతులు చెయ్యడానికి వారు వెళ్తున్నారే కానీ పేతురు యోహాన్లు వెళ్ళేది అందుకోసం కాదు. వారు వెళుతున్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి చూడడం ఆరంభించి వెళ్ళారు. ఇంతమంది దేవాలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారో తెలియదు కానీ అక్కడ పేతురుకి యోహానికి ఒకడు కనపడ్డాడు. ఎవరు? కుంటివాడు కనపడ్డాడట.
అందరూ భిక్షం వేస్తూ ఉంటే సంతోషంగా డబ్బులు సంపాదించుకుని జీవితం గడిచిపోతుంది. కానీ పేతురు యోహాన్లు, పేతురు చూడగానే ఏమన్నాడు, మా తట్టు చూడు అన్నాడు. ఎవరన్నా కనుక అలా అంటే అలాగే నోరెలు పెట్టి చూస్తాం. ఏమి ఇస్తారో వీళ్ళు మనకి, మనల్ని ఇంటికి రమ్మన్నారుగా, మన బర్త్డేకి వచ్చారుగా, మన పెళ్లి రోజుకి వచ్చారుగా, ఏం పెద్ద గిఫ్ట్ ఇస్తారో అని ఎదురు చూస్తాం చాలాసార్లు. దేవుడిచ్చే దీవెన కంటే మనుషులు ఇచ్చే చిన్న చిన్న బహుమానాలు ఎంత బాగా ఎదురు చూస్తామో కదా. కానీ ఎదురు చూడమనగానే పేతురు ఇంకో బాంబు పేల్చాడండి. నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు, మీ దగ్గర ఏం లేకపోతే నన్ను ఎందుకు ఎదురు చూడమన్నారయ్యా? అసలు అందరూ వేసే డబ్బులన్నీ వదిలిపెట్టుకుని మీ ఇంకా నోరెళ్ళు పెట్టి చూసా. ఎందుకంటే పెద్ద అంగీ వేసుకున్నారు, ఏదో పెద్ద బైబిల్ ఏదో పట్టుకుని వెళ్తున్నారు, ఏమి ఇచ్చేస్తారా అని ఎదురు చూస్తే చివరికి ఏమన్నావు నువ్వు? మా దగ్గర ఇవ్వడానికి. కానీ మా దగ్గర ఏముందో తెలుసా? అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వజ్ర వైడూర్యాలు, బంగారాలు మా దగ్గర లేవు. కానీ అన్నిటికీ మించిన నజరేయుడైన యేసు నామం ఉంది మన దగ్గర. ఎవరి దగ్గర లేనిది, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర అందుకోలేనిది గొప్పది ఏదైనా ఉంది అంటే నజరేయుడైన యేసు నామం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎక్కడ కృంగిపోవడానికి వీల్లేదు. ఈ కుంటివాడితో అని అక్కడితో ఆగిపోవటం లేదు. ఏమంటున్నాడు? మా తట్టు తేరి చూడమన్నాడే. ఏ నజరేయుడు యేసు నామాన్ని కలిగిన వారి తట్టు ప్రజలు ఎప్పుడైతే చూస్తారో, యేసు నామాన్ని ధరించుకున్న ప్రజల తట్టు ఎప్పుడైతే చూస్తే వారిలో నుండి యేసు కనపడాలి, వారిలో నుండి రక్షణ కనపడాలి, వారిలో నుండి స్వస్థత, విడుదల ఈ లోకానికి కనపడాలి. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నజరేయుడైన యేసు నామంలో లేచినడు. బాబు డబ్బులు ఇస్తే ఇంటికి పట్టుకెళ్తా కానీ నజరేయుడైన యేసు నామంలో నడవమంటే మాత్రం నడిచేవాడిని అయితే నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటాను అనాలిగా. కానీ అతనికి తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ పరిమళ సువాసన పొందుకున్న పేతురు, యోహానులు, క్రీస్తు గాయాల ద్వారా కట్టబడిన ఈ ప్రజలు, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ఈ జీవితాలలో ఇచ్చిన ఆ మహిమ, ఆ ప్రసన్నత, ఆ పరిమళ సువాసన ఆ పుట్టుకుంటివాడి జీవితంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే పేతురు నువ్వు లేచి నడవమన్నాడో ఏమైందో తెలుసా? వాడు దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు దేవాలయమునకు వెళ్ళాడంట. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి. ఎలా జరిగింది ఇది? దేవాలయానికి ఎక్కి వెళ్ళడంలో. దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు ఎక్కి వెళ్తావో నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళనక్కర్లా. ఆ సన్నిధిలోనే నీకు ఒక గొప్ప రక్షణ ఉంది, ఆ సన్నిధిలోనే దైవికమైన స్వస్థత ఉంది, ఆ సన్నిధిలోనే జీవితాలను బాగు చేయగలిగిన ప్రసన్నత ఉంది, ఆ సన్నిధిలోనే జీవితాలను కట్టగలిగిన గొప్ప శక్తి ఉంది. ఆ ప్రసన్నతలోనే విడిపోతున్న, పుచ్చిపోతున్న జీవితాలను బాగు చేయగలిగిన శక్తి ఉంది. అంతమంది దేవాలయంలో దేవుణ్ణి స్తుతిస్తూ మేము భక్తిలో ఉన్నాం, ఎదుగుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ దేవాలయానికి మించిన దేవుడు ఈ పేతురు, యోహానుల ద్వారా దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. వాడు దిక్కున లేచి ఎక్కడికి? దేవాలయానికి వెళ్తే అందరూ చూసి ఏమనుకుంటున్నారంట? ఇందాకేగా రూపాయి వేసొచ్చాను నేను కష్టపడి, లేసొచ్చాడంటే అంటే కాళ్ళుండే అడుక్కుంటున్నాడా అని ఒకళ్ళు, నీకు కాళ్ళు బాగుంటే ఎందుకు అడుక్కుంటున్నావు అని ఇంకొకడు అంటాడు, నువ్వేమన్నా నాటకం ఆడుతున్నావా? కాదు, పుట్టికుంటివాడని తెలుసు. ఆ నజరేయుని యొక్క ప్రసన్నత ఎప్పుడైతే నువ్వు ఎక్కి వెళ్తావో నీ కుటుంబం ఇక నుంచి నిర్జీవంగా ఉండడానికి వీల్లేదు. నీ కుటుంబం ఇంకా ఎండిపోయిన ఎముకలతో ఉండడానికి వీల్లేదు. నీ కుటుంబం ఇంకా అప్పుల బాధలోనూ, సమస్యలోనూ, దుఃఖంలోనూ కృంగిపోవడానికి వీల్లేదు. నువ్వు దేవుని సన్నిధిలోనికి ఎక్కి వెళ్ళడం ఆరంభించు. స్థితిగతులు తారుమారు అయిపోయినాయి అని నువ్వు అనుకున్నా ఆ స్థితిగతులని మార్చగలిగిన ప్రభు ఆ ఇంట్లో, ఆ వ్యక్తుల జీవితాలలో అద్భుతం చేయబోతున్నాడే దేవుడు. యేసు ఎక్కడుంటే అక్కడ నువ్వు యేసు వైపు చూస్తే చాలు, ఆయనకు దగ్గరైతే చాలు. 38 సంవత్సరాలండి, ఎంత సీనియర్ రోగో. 38 సంవత్సరాలు. కొన్నిసార్లు ఓ సామెత ఉంటుంది, ఏమనంటే కొద్దిమంది డాక్టర్ల కంటేనంట సీనియర్ పేషెంట్లే బెటర్ అంట.
అంటే వాళ్ళ రోగంలో బాగా ముదిరిపోయి ఏ టాబ్లెట్ వేసుకోవాలో వాళ్ళే చెప్పేస్తారు కొన్నిసార్లు కదా. అలా నిజంగానే 38 సంవత్సరాల నుంచి పడుకుని, అంటే లేవలేడు కాబట్టి పడుకోక తప్పదు. 38 సంవత్సరాల నుంచి ఎంతమందిని బ్రతిమలాడుంటాడో, ఎంతమంది వైపు చూసి ఎన్నిసార్లు ఏడ్చి ఉంటాడో, ఎన్నిసార్లు దుఃఖపడి ఎన్నిసార్లు ఈ జీవితం నాకెందుకు అని వేసారిపోయి ఉంటాడు. కానీ క్రీస్తు ఎప్పుడైతే ఆ జీవితం దగ్గరకొచ్చాడో, ఆ జీవితం దగ్గరకొచ్చి ఎవ్వరూ మాట్లాడని మాట మాట్లాడాడో, ఏమైందంట? ఏమైంది? నీవు లేచి నీ పరుపెత్తుకు నడవమన్నాడు. ఎలా? ఎలా సాధ్యం? ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడుతున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, కుటుంబం ఇంతేనా అని బాధపడుతున్నావు, ఈ జీవితం ఇంతేనా అని ఏడుస్తున్నావు, మేము ఎదగమా, మా కుటుంబాలు ఇంతేనా, మేము ఇలానే కృషించిపోతామా అని ఎన్ని ప్రశ్నలతో బాధపడుతున్నావో. కాదు, నీ 38 సంవత్సరాల బాధని ఈరోజు యేసు తీసివేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన సన్నిధిలోకి రా. ఆయన సన్నిధికి దగ్గర అవ్వడానికి, నాకు ఏమున్నా లేకపోయినా, ఏం చేసినా చేయకపోయినా నువ్వు దేవుడివి, నేను నీతో పాటే ఉంటాను ఆయన, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళనని నిన్ను నీవు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటావో. 38 సంవత్సరాల వాడట ఇప్పుడు పరుపెత్తుకుని, 38 సంవత్సరాల వాడికంటే మించిన బరువైన పరుపునెత్తుకుని గబగబా లేచి వెళ్తున్నాడు. ఎన్నడూ చూడలేదు దేవాలయం ఎలా ఉంటుందో. దేవాలయపు అందాలన్నీ చూడాలని ఎన్నో అనుకుంటావు, కానీ చూడలేవు చాలాసార్లు. జీవితంలో నేను అలా ఉంటే బాగుండని ఎన్నోసార్లు అనుకుంటావు. ఓ మంచి కుటుంబంలో, ఓ మంచి బిడ్డలతో, ఓ మంచి ఉద్యోగంలో, ఓ మంచి వ్యాపారంలోనో ఇలా ఉండి నేను దేవుణ్ణి స్తుతిస్తే బాగుండని కోరుకుంటావు. కానీ నీ 38 సంవత్సరాల చేతగానితనం, 38 సంవత్సరాల స్వస్థత లేనితనం, 38 సంవత్సరాల కన్నీళ్ళు కొన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెడతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఎక్కి వెళతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి దగ్గరగా చేరుకుంటావో, ఈ దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా మార్చబోతున్నాడు ఈ దేవుడు. అందుకే చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. చేతులెత్తి దైవ సేవకులకు ధీటుగా, అయ్యా మీరు పడుతున్న ప్రయాసలో మీ అంత మేము ప్రయాసపడలేమేమో, కానీ మీకు తోడుగా మీరేం చెప్తారో మేము అది చెయ్యాలని మీరు నమ్మకంగా తల వంచండి. అలాగే మీరు పైకి ఎక్కి వెళ్ళండి. దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా లోతైన అనుభవాలకి నువ్వు చేసే ప్రార్థనా సమయం, నువ్వు ఇచ్చే సమయం, నువ్వు దేవునికి అర్పించుకున్న విధానం, నువ్వు దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న విధానం అన్నీ మార్చుకునే ప్రయత్నం చేయి ఈ రోజు నుంచి. ఆనాడు ఎబ్బేజు సరిహద్దులు ఎలా విశాలపరచబడ్డాయో, ఈ రోజు నుంచి నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. నాతో కలిపి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ఒక చిన్న ప్రార్థన. ఏమండి, మీ సరిహద్దులు విశాలపరచబడాలని చాలా ఆశలు ఉన్నాయి. ఈ సమస్య తీరితే బాగుండు, ఈ దుఃఖం పోతే బాగుండు, ఈ పరిస్థితి నుంచి నేను తప్పించుకుంటే బాగుండు, ఈ అనారోగ్యంలో స్వస్థత వస్తే బాగుండని చాలా అనుకుంటున్నారు. కానీ ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. అయ్యా, నా చేతులు, నా హృదయాన్ని నీ తట్టు చాపుతానయ్యా. ఈరోజు నుంచి నా ముందు పనిచేస్తున్న అమాలేకీయుల వంటి శత్రువులు ఎవరున్నప్పటికీ నీవే వారిని పారద్రోలగలిగిన శక్తివంతుడు గనుక అయ్యా అంటూ ఒక్కమారు దేవుణ్ణి స్తుతించు. ఎట్టి అమాలేకీల పైనైనా విజయం ఇవ్వగలిగిన దేవుడు నీ ప్రక్కన నిలబడబోతున్నాడు. నీతో ఉండి జయాన్ని ప్రకటించబోతూ ఉన్నాడు. చచ్చిన శవాల దగ్గర కూర్చుని నేను గొప్ప పని చేశానని చెప్పుకోవద్దు. నీ పేరు ప్రఖ్యాతులు, నీ గొప్పతనంతో నువ్వు బ్రతకొద్దు. దేవుని పేరు నీ పైకెత్తు. ఆయన పైకి ఎత్తబడవలసినది, నేను క్రింద దిగబడవలసినది అన్నాడే. ఆయనను నువ్వు పైకెత్తు, మహిమపరచు. ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తావో, ఇదిగో ఆనాడు అమాలేకుల మీద జయం వచ్చినట్టుగా ఈ దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో పైకి ఎక్కి వెళతావో, నువ్వు స్వస్థత మాత్రమే కాదు, అనేక జీవితాలు మార్చబడులాగున, అనేక బ్రతుకులు మార్చబడులాగున మీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆయన కాకతాళీయంగా నిన్ను రక్షించుకోలేదు. నీ రక్షణలో కొన్ని లక్షల ఆత్మల రక్షణ దాచిపెట్టబడి ఉన్నది. ఆయన లెక్క అడగక ముందే దానికోసం నువ్వు ప్రయాసపడు. దానికోసం నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో, అయ్యా నా యొక్క సరిహద్దులు విశాలపరచమని, నా ద్వారా నువ్వు ఏం పని చేయించుకోబోతున్నావో నన్ను నిలబెట్టు నాయనా అని నువ్వు భారంతో అడగడం ప్రారంభించు.
వింటూ సుమారుగా 3:30 గంటల సేపు కూర్చున్నారు. మనందరం లేచి నిలబడదాం. నీ సరిహద్దులు, నీ భక్తి సరిహద్దులు, నీ ఇంటి సరిహద్దు పరమ మన్నా అయినటువంటి క్రీస్తు వారి వాక్కును మన కొరకు సిద్ధపరిచి తీసుకొచ్చారు. ఇదిగో మోషే తన చేతులను ఎత్తి ఉంచినంతసేపు ఇశ్రాయేలుకు విజయం కలిగింది. చేతులెత్తగలవా దేవుని సన్నిధిలో? చేతులెత్తటంలో మొదటిది దేవునికి మహిమ ఉంది. మొదటిది దేవునికి మహిమ చెల్లించటం ఉంది. రెండవది తగ్గించుకోవటం ఉన్నది. మూడవది ఆత్మ నింపుదలను తెలియచేస్తున్నది. ఆత్మ ఆవరింపును తెలియచేస్తూ ఉన్నది. నీవు నేను కొంతమంది మనం అనుకుంటున్నట్లుగా నీవు నేను సాధారణమైన వాళ్ళము కాము. ఒక జనాంగానికి విజయం కలిగించేటటువంటి విషయంలో దైవజనుడు చేతులెత్తి ఆ దినమంతా ఉండునట్లుగా సూర్యాస్తమయము కలుగునంత వరకు, శత్రువులు పరాజయం పొంది పారిపోవ వరకు కూడా మోషే చేతులు ఎత్తి పట్టుకొని ఉండేటట్లుగా వాళ్ళు సహకరించారే. ఈరోజున ఒక పిలుపు మీకు ఇవ్వబడింది. దైవజనులైన వారి పరిచర్యలు అభివృద్ధిదాయకంగా అనేక వందల వేల ఆత్మలకు దీవెనకరంగా ఉండునట్లుగా నీ వంతు కృషి ఎంత చేస్తున్నావో, నీ వంతు ఎంత బాధ్యత వహిస్తున్నావో ఈరోజు ఒక ప్రశ్న మన మస్తిష్కంలో, మనస్సులో ఉంచబడింది. జవాబేంటో తెలుసా? మనము దీనులమై విధేయులమై దైవజనులకు దేవుడు చెప్పినటువంటి వాక్కు, దైవజనులకు దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడిన వాక్కు, సువార్త ప్రకటన నిమిత్తమై, సంఘాభివృద్ధి నిమిత్తమై అనుగ్రహించబడిన దైవ వాక్కును అమలు పరిచే విషయంలో నీవు దైవజనునితో ఎంతగా కృషి చేస్తున్నావు? రాత్రి వేళ మహేష్ గారు కూడా చెప్పారు. సిఐ మహేష్ గారు ఏం చెప్పారు తెలుసా? సేవకుడు మాత్రమే కాదు, మీరందరూ కూడా సేవకులే అని చెప్పారు. ఎందుకు తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను, నెలలో ఒక్కొక్కరు 2 ఆత్మలను సంఘానికి తేగలరా అంటే సంవత్సరానికి 1000 మంది అవుతారని చెప్పారు. మనలో ఆ సమర్పణ ఉంటే ఈ రోజున సంఘాభివృద్ధి అనేక బాధలలో, కష్టాలలో, కన్నీటిలో, వేదనలో, నలుగుడులో సతమతమైపోతూ మనశ్శాంతి లేక గలిబిలితో నష్టపోతూ బ్రతుకులను కూడా ఆత్మహత్యల ద్వారా కోల్పోతున్నటువంటి అనేక ఆత్మలను సమీపించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని ప్రభు మాట్లాడారు. సహోదరుడా, ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత బాధ్యతను దేవుడు మన మీద పెట్టారండి. వీఆర్ చూజన్ పీపుల్. మనము ప్రత్యేకించబడిన ప్రజలము, మనము ఏర్పాటు చేయబడిన ప్రజలము, మనము దేవుని పని చేత బాధ్యత అప్పగించబడిన ప్రజలము. నీ మీద, నా మీద, మన మీద దేవుడు ఎంతో బాధ్యత పెట్టారు. ఈ ప్రపంచ శాంతి కొరకు, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, నీ ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ కొరకు, కష్టాలలో, కన్నీటిలో, వేదనలో, రోదనలో ఉన్న వారి యొక్క హృదయ శాంతి కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు దేవుడు నిన్ను, నన్ను, మనలందరిని ఉంచారన్న సంగతి ఈరోజు గుర్తు చేయబడింది ప్రత్యేకంగా. నీకు నాకు ఈ రోజున వాక్యం అందించినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. మీకు తెలుసా? వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని
ఈ కుటుంబ వ్యవస్థను, సంసారిక వ్యవస్థను త్యజించి దేవుని కొరకు బ్రతుకుతున్న బిడ్డ, నీకు నాకు హెచ్చరిక చేయబడింది స్త్రీ కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనతో మాట్లాడారు. నమ్ముతున్నావా సహోదరుడా? మన బ్రతుకు దగ్గర ఉన్నటువంటి పుట్టుకతో కుంటువాడు. దేవుని ప్రభావము పేతురు వారి ద్వారా విడుదల చేయబడినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నిస్సత్తువతో ఉన్నటువంటి అతని కాళ్ళల్లో ఉన్నటువంటి నరాలు, కండరాలు, నాడీ మండల వ్యవస్థ, ఎముకలు నూతన జీవముతో శక్తితో నిలబడ్డాడు. ఈరోజు దైవజనరాలు చెప్పినట్లుగా మనలో ఏ బలహీనత ఉందో, ఏ నిస్సత్తువ పరిస్థితి ఉందో, ఏ నీరసము మనల్ని ఆవరించిందో, దాని మీద జయం పొందడానికి ఈ రాత్రి వేళ వాక్యం అనేటటువంటి శక్తిని ప్రభు రిలీజ్ చేశారు. ఆ శక్తిని స్వీకరించగలిగితే మానసిక రుగ్మతైన, శారీరక రుగ్మతైన, ఆర్థిక పరమైన లోటైన, మనశ్శాంతి సంబంధమైనటువంటి గలిబిలి అయిన, దురాత్మ వాయుమండల సంబంధ శక్తుల ప్రభావము ద్వారా పిచ్చి చేష్టలు చేస్తున్నావా? కుటుంబం అంతా నలిగిపోతూ ఉందా? వెల్లడి చేయబడిన, ప్రకటించబడిన సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే మనందరి జీవితాలు, మనందరి మనస్సులు, హృదయాలు తేలిక చేయబడును గాక. హృదయములన్నీ కూడా కాఠిన్యతతో నిండినటువంటి హృదయాలు మెత్తన చేయబడును గాక. దేవుని వాక్కునకు లోబడిన వారై ఒక నూతన స్వస్థత అనుభవాన్ని అనుభవించుదురుగాక. పరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఇదిగో మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. మా కొరకు మీరు సిద్ధపరిచిన ఆలోచన, మేమందరం కూడా చేతులెత్తాలని నేర్పారు మాకు. సిగ్గుతోనో బిడియముతోనో, మాకున్నటువంటి చదువులనే ఆధిక్యతను బట్టో, ఆస్తులనే ఆధిక్యతను బట్టో, జ్ఞానమనే ఆధిక్యతను బట్టో, స్థిర చరాస్తులనే ఆధిక్యతను బట్టో మేము బిడియముతోనో సిగ్గుతోనో చేతులు దించుకుని వారుగా ఉంటే, ఈ రోజున మాకు బుద్ధి వచ్చున్నట్లుగా చేతులెత్తమని నేర్పినందుకు స్తోత్రాలు ప్రభువా. అదే సమయంలో క్రింద పడిపోయి అధోగతి పాలైపోయి పాపమనే ఊబిలో ఇంకా దిగజారిపోతున్నటువంటి మా బ్రతుకులకు ఇదిగో ఉన్నత అనుభవంలోనికి ఎక్కి రావాలని నేర్పినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎక్కి వచ్చుట ద్వారా ఎక్కలేనటువంటి శక్తిని మీరు మాకిచ్చి మేము ఎక్కాలనుకున్న దానికంటే మరింత ఎత్తులోనికి, క్రీస్తు వారి, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి సారూప్యతలోనికి, నీకు మరింత చేరువయ్యే సహవాసంలోనికి మమ్మల్ని నడిపిస్తారని ఈరోజు మాట్లాడిన దేవా, చేరువచ్చిన బిడ్డలు ఆసక్తి పరులుగా నీ సన్నిధికి వచ్చారు. వారిలో, నాలో, మాలో ప్రభు హెచ్చిపోవటానికి ఆధిక్యతలు లేవు నాయన. వాటన్నిటిని మేము ఏనాడో విడిచిపెట్టేశాం ప్రభువా. మేము ఈ రోజున అతిశయిస్తున్నామంటే కేవలము మిమ్ములను కలిగిన దానిని బట్టే మేము అతిశయిస్తున్నాం. కేవలము మిమ్ములను స్తుతించడం ద్వారానే అతిశయిస్తున్నాం. పరిశుద్ధతను మాత్రమే ఆస్తిగా కలిగి బతుకుతున్నాం ప్రభువా. మాకు ఈ లోకంలో ధనం వద్దు ప్రభువా, స్థిర చరాస్తులు వద్దు ప్రభువా, విలాసవంతమైన వాహనాలు మాకు వద్దు ప్రభువా. మా సహవాసాలు, మా కుటుంబాలు, మా బిడ్డలు, మా యమన బిడ్డలు మీ రాజ్యములో వారసులగటమే మాకు చాలు తండ్రి. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. మా బిడ్డలందరూ లోబడేవారే ప్రభువా. మా బిడ్డలందరూ కూడా నీ వాక్యమునకు భయపడే బిడ్డలే తండ్రి. కానీ ఇలా బోధించేటటువంటి మాటలు వెనుక, ఇలా అందించబడేటటువంటి ప్రోత్సాహపూరితమైనటువంటి శక్తివంతమైన మాటలు వెనక ప్రభువా చాలా ఆత్మీయంగా వెనకబడిపోయాం. ఇలా అందించబడినప్పుడు అయ్యో గొప్ప
మన్నా మా మీద కురిసిందని మేమందరము కూడా ప్రభువా లోబడి ఈ వార్షికోత్సవ సభల సందర్భంగా ఏదో ఒక కారణంగా మేము నీ మాటలు విన్నందున అభిషిక్తులైనటువంటి దైవజనుల ద్వారా విన్న ఈ మాటలతో మీరు మాకు అనుగ్రహించినవే నాయన. వారు ఏదో కాకతాళీయమైన నోటికొచ్చిన మాటలు చెప్పలేదు ప్రభువా. మీరు వారికి ఇచ్చిన ప్రేరణార్థమై సిద్ధపరిచి తీసుకొచ్చారు కనుక ఈ మాటల చేత మమ్మల్ని అందరినీ స్థిరపరచమని, బలపరచమని, మీకే మమ్ములను, మా కుటుంబాలను, సహవాసాలను, ఈ కేఎల్ కాలనీలో బ్రతుకుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మీరు అనుగ్రహించి దీవించి వర్ధిల్ల చేయమని ఆ సందేశం అందించిన దాసురాలకి, ఆ వేద పాఠశాలలో వందల వేల యవనస్తులను అయా సేవాక్షేత్రాలకు పంపించే పనిలో వేద విద్యను వారికి బోధిస్తూ ఉండగా వారికి కావలసిన అక్కర్లన్నిటినీ తీర్చండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి. నిడుమూలలో జరిగేటటువంటి ఆ పరిచర్యలో శక్తివంతమైన సందేశాలతో అనేక బండ ముండి హృదయాలు పట్టబడినట్లు, కట్టబడినట్లు కృప చూపించి నడిపించండి. విన్నటువంటి మేమందరం కూడా ఆత్మీయతలో అభివృద్ధి పొందినట్లు కృప చూపించండి, శక్తివంతులుగా ఉంచండి. ఈరోజు విత్తబడిన మాటలు ప్రతి వారి హృదయాల్లో ముద్ర వేయబడి భద్రపరచబడును గాక. అట్టి కృపలో మమ్మల్ని అందరూ నడిపించండి. రేపటి రోజు 4వ పగటి సమావేశంలో 4వ వార్షికోత్సవ ఆరాధనలో మేమందరం పాల్గొని ప్రభువా ఘనముగా సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞత నిండిన హృదయాలతో మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా మా కొరకు కొన్ని దినాలుగా మా హృదయాలలో మా కొరకు అనుగ్రహించిన నీ మాట చేత రేపటి దినం మమ్ములను మరింతగా బలపరచమని ఒక్కొక్క మెట్టు మమ్మల్ని ఎక్కించుకుంటూ వచ్చారు. రేపటి దినం 4వ మెట్టులో మీ సహవాసమునకు మరింత చేరువగునట్లుగా మీరే మీ దక్షిణ హస్తమును చాపమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మేమందరం కూడా ప్రభువా కుడి ఎడమలకు తొట్టిల్లక స్థిరులుగా నీలోనే ఎదిగి ఫలించి నూరంతల ఆశీర్వాదములతో భౌతికమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన సిరులతో నింపబడినట్లు కృప చూపించమని, అట్టి సిరులతో నింపబడిన బిడ్డలను చూచినప్పుడు మీరు నిజముగా సంతోషించాలని కోరుకుంటూ రక్షకుడు విమోచకుడు అని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఈ పరిచర్యలలో ఈ 3 దినాలు సంగీత పరిచర్య చేసిన బిడ్డలను కానీ, నాయన సహకరించిన బిడ్డలను కానీ, గుప్పిలు విప్పిన బిడ్డలను కానీ, చెమటోడ్చిన బిడ్డలను కానీ, ఈ రాత్రి రేపు పగలు సిద్ధపరచబడుతున్నటువంటి ప్రేమ విందు విషయంలో దాతృత్వంగా ముందుకొచ్చిన వారు కానీ, శ్రమ పడుతున్న వారు కానీ, వంట చేస్తున్న వారు కానీ అందరినీ దీవించండి, ఆశీర్వదించమని రక్షకుడు విమోచకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చెప్తాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగా. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కలువరి సిలువ బలియాగము ద్వారా విమోచించిన క్రీస్తు వారి కృప, వాగ్దానాత్మగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం, ఈరోజు సందేశం అందించినటువంటి అభిషిక్తులైన దైవజనురాలికి, సమకూడినటువంటి మనకును, ప్రతి కష్టమును ఇక్కడ చేసి సహకరించిన ప్రతి వారికి, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండు నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొరకు ఒకరు వందనాలు తెలియజేసుకోనండి. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. రేపు ఉదయం మళ్ళీ చెప్తున్నాం,